Hello everybody, welcome to Vedantu Telugu channel. This is your master teacher for physics, KRD ma'am. So welcome to the high voltage series. Are you all following or not? High voltage series follow avutunnara leda? Good evening Joshna. Joshna, good evening. Ravali, good evening. Revant, hello. Hello Ravali cheppava? Sorry Revant, disturb చేసినట్లున్నాను. Continue your pulihar kalping. Good evening, good evening, good evening. Welcome to the class. Everybody join quickly. Twaraga join అయిపోండి. Adiba Fatima, hi. Suharshita, good evening. Are Suharshita, super nana nuvu. Attending every session. John Raju, hi, good evening. రేవంత్ ఓకే అంటే ఫస్ట్ ఎవరైనా కొంచెం మర్యాదగా టీచర్కి ఎవరైనా చెప్తారు. సో టీచర్కి హాయ్ చెప్పకుండా ఫస్ట్ హాయ్ అని ఇంకొకరికి ఎవరికైనా చెప్తే దాన్ని ఏమనుకుంటారు మరి? శ్రీను ఎఫ్ఎఫ్ కొంచెం గుర్తు రావట్లేదు, కొంచెం హింట్ ఇస్తే గుర్తు తెచ్చుకుంటాను. చరణ్ నమస్తే. సో 160 ఇన్ నీట్, ఎస్ యూ కెన్ గెట్. సుహర్షిత నువ్వు కంటిన్యూస్గా ఫాలో అయితే అమ్మ ఖచ్చితంగా 160 అయితే గ్యారంటీ. ఎస్ జోష్న ఆబ్వియస్గా జోష్న ఫస్ట్ గర్ల్ ఉంటుంది అనమాట. ఓకే, ఈ మధ్యన అటెండెన్స్ మారిపోయింది. ఇదివరకు ఎంసెట్ పోడ్నా హే లేదంటే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు, అబ్దుల్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు మనకి అటెండెన్స్లో. ఇప్పుడు గర్ల్స్ ఆర్ డామినేటింగ్ అన్ అటెండెన్స్. ఎస్, గర్ల్ పవర్ చూపించండి. అలాగే కొంచెం మీ పవర్ని చూపించి ఆ లైక్ బటన్ ఒక్కటి ఉంది కదమ్మా, ఒక్కసారి దాన్ని అలా టచ్ చేయండి అమ్మా. వచ్చిన వాళ్ళందరూ Ravali, you can ask your doubt. Please like and share and subscribe also. But like చేయండి. ప్రతిసారి రీజన్ చెప్తున్నాను, లైక్ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ ఇచ్చేది కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్. ఇది చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే యూట్యూబ్ వాడికి తెలియాలి, అర్రే కేఆర్డి మేడం క్లాస్ ఇది అని తెలియాలన్నమాట. మణికంఠ సారీ స్కిప్ అయిపోయింది పైకి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈడబ్ల్యూఎస్ ఇప్పుడు జేఈ రిజిస్ట్రేషన్లో ఖచ్చితంగా పెట్టాలి, ఇంకా నాకు సర్టిఫికేట్ రాలేదు. ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ తీసుకో, ఎగ్జామ్ టైంకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మణికంఠ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, కేవలం ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ పెట్టి ఎగ్జామ్ టైం కల్లా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకోండి చాలు. థ్యాంక్ యూ రోషన్ ప్రణీత్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. సో లెట్ us స్టార్ట్. ఇంకా నాకేంటి స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ క్లాస్. వాట్ ఇస్ దిస్? ఎనీవే క్లాస్ స్టార్ట్ అయిపోయింది కదా, మీ అందరికీ లైవ్ వస్తుందా అమ్మా? 6th నవంబర్, నాకెందుకు రావట్లేదు లైవ్? హలో ఎవ్రీబడి. ఓకే లెట్ us సీ, నాకెందుకో రావట్లేదు. సూపర్ జోష్న, ఇంకేముంది, కంప్లీట్ ఫోకస్ ఆన్ ప్రిపరేషన్ పెట్టేసేయండి అంతే. టాప్ 5 చాప్టర్స్, అరే మరీ కష్టం. టాప్ 5 చాప్టర్స్ కాదు, టాప్ 10 చాప్టర్స్ ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది చూడండి. టాప్ 5 చాప్టర్స్ నేను టాప్ 5 చాప్టర్స్ చెప్తే 30-40 మార్క్స్ వస్తాయి అంతే. కనీసం టాప్ 10 చాప్టర్స్ చెప్తే అప్పుడు మనకి ఒక 70+ మార్క్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్ అమ్మా, ఈ లెసన్ చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే ఈ లెసన్లో అసలు న్యూక్లియై అనేది 2 మార్క్ వెయిటేజ్ ఉన్న క్వశ్చన్ జేఈలో అమ్మా. హాయ్ జెసికా, ఎస్ ఐ మిస్ యూ టూ డియర్. ఎస్ అమ్మా, రేడియో యాక్టివిటీ డిలీటెడ్. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను వినండి. ఇవాళ మనం ఎక్కువ సమయము ఈ న్యూక్లియై మీద స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా న్యూక్లియైలో డిలీట్ చేయక ముందు న్యూక్లియైలో నుంచి 2 క్వశ్చన్స్ వచ్చేవమ్మా. ఒకటి కంపల్సరీగా ఫస్ట్ పార్ట్, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాని నుంచి ఒక క్వశ్చన్ వచ్చేది. రెండో క్వశ్చన్ కంపల్సరీగా రేడియో యాక్టివిటీ హాఫ్ లైఫ్ నుంచి వచ్చేదమ్మా. ఇప్పుడు ఏదైతే అతి ఇంపార్టెంటో ఆ రేడియో యాక్టివిటీ అనే పదాన్నే మొత్తం డిలీట్ చేస్తాడు. సో
क्यूट हीरो ये सभी कोई है, अरे यहाँ सभी कोई है, सब लोग हैं क्यूट हीरो, जिसको चाहिए उसको पुलिहार కలుపుకో. సో ఎనీవే, సో ఇప్పుడు న్యూక్లియైకి వెయిటేజ్ తగ్గిపోయింది. డిలీటెడ్ సిలబస్ వల్ల వెయిటేజ్ కొంచెం మారింది లైట్గా. ఎందులో అంటే న్యూక్లియై చాప్టర్లు. ఇప్పుడు రైట్ నౌ ఆఫ్టర్ డిలీషన్ న్యూక్లియైలో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మేడం? ఓన్లీ 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే మిగతాదంతా రొట్ట మొత్తం కాన్సెప్ట్ తప్ప ఏం లేదు, న్యూక్లియర్ ఫిషన్ ఫ్యూజన్లు. సో మనము ఈ రోజు ఈ 1 క్వశ్చన్ కూడా ఎక్కడి నుంచి వస్తుంది, ఏ కాన్సెప్ట్స్ నుంచి వస్తుంది అంటే, ఒకటి ఆర్ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 1/3 అనేది ఒకటి ఉందా, ఈ రిలేషన్ ఇక్కడి నుంచి వస్తాయి కాన్సెప్ట్స్. లేదా బైండింగ్ ఎనర్జీ, మాస్ డిఫెక్ట్, ఈ కాన్సెప్ట్ నుంచి వస్తాయి. ఇవి తప్ప ఇంకొంచెం పెద్దగా అడగడానికి ఇక్కడ ఏమీ లేవు కాన్సెప్ట్స్. సో ఈ 2 కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయిపోతే మన ప్రిపరేషన్ ఖతం. సో న్యూక్లియై నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి లేదు ఇంకా. సో ఇందులో నుంచి 1 క్వశ్చన్ మాత్రమే వస్తుంది. సో లెట్ us స్టార్ట్ ద టుడేస్ క్లాస్. ఇంకేం టైం వేస్ట్ చేయకుండా let us start our today's class. సో ఫస్ట్ క్లాస్ మనకి న్యూక్లియై గురించి చదువుతున్నాము అనేది ఐడియా ఉంది. ఇందులో మళ్ళీ ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్స్ కూడా తీసాడు. ఐసోటోప్స్, ఐసోటోన్స్, ఐసోబార్స్, ఐసోమర్స్, ఇది కూడా డిలీటెడ్. సో దాని గురించి కూడా మనం చదవక్కర్లేదు. ఇంకా డైరెక్ట్గా మనము సైజ్ ఆఫ్ న్యూక్లియస్ లోకి వెళ్ళిపోదాం. బట్ దానికి ముందు చిన్న చిన్న టర్మినాలజీ ఈ లెసన్లో ఏం వాడతామో ఒక్కసారి ఫీల్ అవుదాం. డైరెక్ట్ చాప్టర్లోకి ఎంటర్ అయ్యే ముందు ఫీల్ అవ్వాలి కదా చాప్టర్ని. ఆ ఫీల్ తెచ్చుకుందాము. 1 minute లో ఫీల్ తెచ్చుకుంటే అలా ఎంటర్ అయిపోదాం, అలా ఖతం చేసేద్దాం. దాట్స్ ఇట్. సో ఇందులో కొన్ని టర్మినాలజీ వాడతాం కదా. ఏ అంటే ఏంటి, జెడ్ అంటే ఏంటి, ఏ మైనస్ జెడ్ అంటే ఏంటి కొంచెం తెలియాలి. సో జెడ్ అంటే ఏంటి, అటామిక్ నంబర్. అటామిక్ నంబర్ అంటే గుర్తుపెట్టుకోండి, కేవలం నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రమే. అకార్డింగ్ టు డెఫినేషన్ జెడ్ అంటే కేవలం అటామిక్ నంబర్ అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రమే అమ్మ. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్డ్ వాటిల్లో నంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ సేమ్ గా ఉంటాయి కాబట్టి పర్లేదు. బట్ జెడ్ అంటే ఏంటమ్మా, నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ మాత్రమే. నెక్స్ట్ ఏ అంటే ఏంటి, అటామిక్ మాస్ నంబర్. అటామిక్ మాస్ నంబర్ ఇవన్నీ మీకు తెలుసు, జస్ట్ మీకు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు కదా. ఏ మైనస్ జెడ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది అంటే నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ని క్యాలిక్యులేట్ చెయ్యమ్మా అన్నప్పుడు ఏ మైనస్ జెడ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అవగాడ్రో నంబర్ ఆల్రెడీ తెలుసు కదా, 6.023 × 10^23. నంబర్ ఆఫ్ మోల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసు, స్మాల్ m బై క్యాపిటల్ M. సో ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, మీరు అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు. సో మనం డైరెక్ట్గా ఇప్పుడు ఎందులోకి ఎంటర్ అవుదాము అంటే సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ లోకి వెళ్ళిపోదాం. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్, వీటన్నిటి నుంచి మనకి హీట్ 10th part 3, హీట్ 10th part 3, 10th క్లాస్లో part 3. ఓకే చెప్పేద్దాం. సో సైజ్ ఆఫ్ న్యూక్లియస్ అనేది ఆల్ఫా రే స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఏం అర్థం చేసుకున్నారు అంటే సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూక్లియస్ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది అని అజ్యూమ్ చేసుకున్నారు. ప్రతి స్పియర్కి ఒక రేడియస్ ఉంటుంది. ఆ రేడియస్ డిసైడ్స్ ద సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్. అయితే ఆ రేడియస్ దేని మీద డిపెండ్ అవుతుంది అని కనుక్కున్నారు అంటే అటామిక్ మాస్ నంబర్ మీద డిపెండ్ అవుతుంది. ఎలా డిపెండ్ అవుతుంది? ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 1/3. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, ఖచ్చితంగా ఫార్ములా, ప్రాబ్లం వచ్చే ఫార్ములా, ఖచ్చితంగా ఫార్ములా వచ్చే ప్రాబ్లం వచ్చే ఫార్ములా. ఎస్. సో ఇందులో ఆర్ ఇస్ ప్రపోర్షనల్ టు ఏ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్ టు పెడితే R0 ఏ పవర్ 1/3. R0 వాల్యూ ఎంత? అప్రాక్సిమేట్ గా 1.1 × 10⁻⁻15 మీటర్స్. కొన్నిట్లో 1.1 నుంచి 1.4 వరకు ఉంటుంది. 1.1 to 1.4 ఈ వాల్యూ మారుతుంది, కానీ ఇది ఫిక్స్ పక్కా. అంటే ఇప్పుడు సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఇక్కడి నుంచి ఏం డిసైడ్ చేశారు? సైజ్ ఆఫ్ న్యూక్లియస్ విల్ బి ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ అంటే 10 పవర్లో రాసుకోవాలి. సైజ్ ఆఫ్ న్యూక్లియస్ ఎప్పుడు కూడా 10⁻⁻15 మీటర్స్ లేదా 1 ఫెర్మి, FERMI ఫెర్మి. 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్.
ఎస్. సో ఇది న్యూక్లియస్ సైజ్. ఆర్డర్ ఆఫ్ అంటే 10 పవర్. ఈ పదాలు వస్తూ ఉంటాయమ్మా, చూసుకోండి. ఆర్డర్ ఆఫ్ అని వచ్చింది అంటే 10 పవర్ ఎంత ఉంది అనేది చూసుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. హెచ్సి వర్మ ఆబ్జెక్టివ్ 1 or 2 విచ్ విల్ ప్రాక్టీస్ మోర్. 1 అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సిలబస్, 2 అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్, రెండు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే. సో సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఇలా కనుక్కున్నారు, ఎంత ఉంటుంది? 1 ఫెర్మి లేదా 10⁻⁻15. సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఎవరికైనా గుర్తుందా? సైజ్ ఆఫ్ ది ఆటమ్ 10⁻⁻10. అక్కడ సెంచరీ వాచింగ్ ఉంది కానీ లైక్లు మాత్రం 69 ఉన్నాయా? తొండి, నేను ఒప్పుకోనిది. 69 లైక్సే ఉన్నాయి, ఒక్కసారి లైక్ చేయండి. ఓకే. సో ఆర్డర్ ఆఫ్ అంటే ఎంతమ్మా? 10 పవర్ ఉండాలి ఖచ్చితంగా, చూడండి. ఓకే. రవళి ఎస్. హై వెయిటేజ్ టాపిక్స్ని ప్రిపేర్ అయినా కూడా ఈజీగా 70 మార్క్స్ వరకు వెళ్ళిపోవచ్చు ఫిజిక్స్లో. సో సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్, ఆర్డర్ ఆఫ్ అంటే 10⁻⁻15. సైజ్ ఆఫ్ ఆటమ్ ఎంత? 10⁻⁻10 మీటర్స్, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఓకే. సో ఇది సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్. దీని మీద కొన్ని అప్లికేషన్స్ చెప్తాను చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు తెలిస్తే చాలు, కానీ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా 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 తిప్పిస్తాడు కదా మరి ఫిజిక్స్లో, మనం కూడా అవన్నీ నేర్చేసుకుందాం. వాడు క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు, నువ్వు ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడుగుతావు, అన్ని రకాలుగా నేను నేర్చుకుంటున్నాను. దమ్ముంటే క్వశ్చన్ అడుగు అని రెడీగా ఉండాలన్నమాట JEE NTA పోటీ పడ్డానికి. సో ఇక్కడ కొన్ని అప్లికేషన్స్ చెప్తాను చూడండి అమ్మా. అప్లికేషన్స్ అంటే ఏం లేదు, ఒక ఫార్ములాని ఎన్ని రకాలుగా చేసి ఇలా ఆలోచిస్తాము అనేది. ఓకే. సో ఎన్ని రకాలుగా ఆలోచించవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ R is proportional to A power 1/3 నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసిక్ ఇక్కడి నుంచి వచ్చేది ఏంటి అంటే R1/R2 is equal to A1/A2 హోల్ పవర్ 1/3. నేను ఒకప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు ఇలా రాస్తూ మధ్యలో అడిగాను, ఏ అంటే ఏంట్రా అంటే వెంటనే మా పండుగాడు ఆన్సర్ చేశాడు, ఏరియా మేడం అని. మళ్ళీ నా మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అయిపోయింది అనమాట, వాడే పండుగాడు. సో R1/R2 is equal to A1/A2లో ఏ ఏంటి? అటామిక్ మాస్ నంబర్. ఏ ఏంటి? అటామిక్ మాస్ నంబర్. R1/R2 ఏంటి? రేడియస్ ఆఫ్ న్యూక్లియై. ఓకే. ఒకటి ఫాలో అయితే చాలు కదా మ్యామ్, ఫిజిక్స్లో బెస్ట్. నేను చెప్పేది ఫాలో అవుతూ ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. నేను చెప్పేది ఫాలో అయిపోండి, దానిని మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. 1 గంట క్లాస్ వింటే సరిపోదు, కొంచెం ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. R1/R2 is equal to A1/A2 హోల్ పవర్ 1/3. ఇదేంటిది? రేడియస్కి అటామిక్ మాస్ నంబర్కి రిలేషన్. ఇప్పుడు దీనిని ఎన్ని రకాలుగా అడుగుతారు చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. దీనిని ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా రాయమ్మా అని అడిగారు. దీనిని ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. రేడియస్ తెలిస్తే సర్ఫేస్ ఏరియా తెలుసు. దీని అంతట్లోనూ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? న్యూక్లియై అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నోట్ ఏంటి అంటే న్యూక్లియై అనగానే స్పెరికల్ షేప్ గుర్తుపెట్టుకోండి. స్పెరికల్ షేప్కి సంబంధించి అన్ని ఫార్ములే వాడేయచ్చు. ఇది ఒకటి కొంచెం మైండ్లో ఉండాలి. సో ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా, స్పియర్కి సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? S is equal to 4πr². న్యూక్లియస్ రేడియస్ క్యాపిటల్ R కదా. సో అంటే మనకేం అర్థమైంది? S is proportional to R². కానీ R is proportional to A power 1/3. బట్ R is proportional to A power 1/3. నాకు R² కావాలి, రెండు వైపులా స్క్వేర్ చెయ్యండి. R² is proportional to A power 2/3. సో R² is proportional to A power 2/3. S is proportional to R² కాబట్టి కెన్ ఐ రైట్ S is proportional to A power 2/3? సర్ఫేస్ ఏరియా టర్మ్స్లో కెన్ ఐ రైట్ S is proportional to A power 2/3? ఎస్. వీటి మీద ప్రాబ్లమ్స్ వచ్చాయమ్మా, వస్తాయి కూడా, చాలా ఇంపార్టెంట్. సో S1/S2 is equal to A1/A2 హోల్ పవర్ 2/3. సర్ఫేస్ ఏరియా టర్మ్స్లో అయితే A పవర్ 2/3 వస్తుంది. సరే, సర్ఫేస్ ఏరియాతో ఎందుకు ఆగాలి? నెక్స్ట్ ఇంకొకలా ఎలా అడగచ్చు? ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్ అడగచ్చు.
ఇదే ఫార్ములాని వాల్యూమ్లో మార్చమ్మా అని అడిగారు. అబ్బా నాకు తెలుసు వాల్యూమ్ ఫార్ములా స్పియర్ 4/3 pi r cube అంటే వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు r cube, బట్ we know that r is proportional to a power 1/3. r cube కావాలి, రెండు వైపులా క్యూబ్ తీసుకోండి. a power 3/3 అంటే r cube is proportional to a. r cube is proportional to a, v is proportional to r cube. So r is proportional to, v is proportional to కదా, ఒక్కసారి చూడండి. r cube, v is proportional to r cube కాబట్టి v is directly proportional to a మాత్రమే. r is proportional to a power 1/3. రేడియస్ కి మాస్ నంబర్ కి రిలేషన్, సర్ఫేస్ ఏరియా కి మాస్ నంబర్ కి రిలేషన్, వాల్యూమ్ కి మాస్ నంబర్ కి రిలేషన్. సో ఇక్కడ నేను ఏం రాయొచ్చు, v1/v2 is equal to a1/a2. ఏ మాస్ నంబర్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివి బాగా వస్తాయి, చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఈ కన్వర్షన్స్ అన్నీ తెలియాలమ్మా. దీని మీద ఖచ్చితంగా మీకు జేఈ మూడు రోజులు జరిగింది అనుకోండి, అంటే ఒక 6 సెషన్స్ జరిగితే ఖచ్చితంగా 4 సెషన్స్లో న్యూక్లియై నుంచి బిట్ వచ్చిందా అంటే ఈ బిట్టే వస్తుంది. ఈ స్లైడ్లో నుంచి బిట్ కంపల్సరీగా వస్తుంది, అంత ప్రాబబిలిటీ ఉందమ్మా. ఎస్ అమ్మా, ఫిబ్రవరి మార్చ్లో జనవరిలో కూడా స్టార్ట్ చేయాలి. జనవరిలో స్టార్ట్ చేయాలి, మరీ ఫిబ్రవరి మంత్ కాదు. జనవరిలో స్టార్ట్ చేస్తే ఐపీ ఈజీగా కొట్టేసేయచ్చు. 60 out of 60 గ్యారంటీ ఫ్రమ్ మై సైడ్. ఓకే, సో ఈ స్లైడ్ చెప్తున్నాను, మళ్ళీ వినండి. ఒకవేళ ఒక 6 సెషన్లు గనక జేఈ జరిగితే అందులో 4 సెషన్స్లో న్యూక్లియైలో నుంచి బిట్ గనక వస్తే ఈ స్లైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నుంచి వస్తుంది ఖచ్చితంగా. నెక్స్ట్ డామ్ షూర్ బిట్ ఇంకొకటి ఏదైనా ఉంది అంటే హై ప్రాబబిలిటీ బిట్ ఇంకొకటి చెప్తాను చూడండి. వెరీ హైలీ రిపీటెడ్ క్వశ్చన్, హైలీ రిపీటెడ్ క్వశ్చన్ ఒకటి చెప్తాను చూడండి. ఏ టాపిక్ మీద క్వశ్చన్ అంటే టాపిక్ మీద, డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్. డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఖచ్చితంగా మీరు చూస్తారు, PYQs లో చూస్తారు. ఇప్పుడు ఎన్నిసార్లు రిపీట్ అయిందో ఈ బిట్ మీకే అర్థమైపోతుంది అనమాట. సంజయ్ వర్మ తప్పకుండా మోటివేషన్ ఇద్దాము, చేస్తాను, తప్పకుండా చేస్తానమ్మా. బికాజ్ ఐ అండర్స్టాండ్, మీకు అసలే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిందంటేనే లోపల వేడి పుడుతుంది అనమాట, స్ట్రెస్, వణుకు పుడుతుంది, ఒక రకమైన వణుకు నాకు తెలుసు. సో ఐ విల్ డెఫినెట్లీ మోటివేట్ యూ ఆల్. స్టే స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్, ఆబ్వియస్ గా డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. సో మాస్ ని ఎలా రాస్తాము, మాస్ బై వాల్యూమ్. ఓకే, మాస్ ని ఎలా రాస్తాము, అటామిక్ మాస్ నంబరే కదా మనకి. సో మాస్ బై వాల్యూమ్ రాస్తే గనక ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే వాల్యూమ్ ని మళ్ళీ 4/3 pi r cube గా రాసుకోవాలి. ఓకే, వాల్యూమ్ ని 4/3 pi r cube గా రాసుకుంటాము, మాస్ రాసుకుంటాము, క్యాపిటల్ ఏ, ఇవన్నీ రాసుకుని సాల్వ్ చేస్తే డెన్సిటీ వాల్యూ ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్ గా మనకి ఇక్కడ ఎంత వచ్చింది అనేది అనవసరము, సమ్ 2.1 ఇది ఎంత అనేది అవసరం లేదు, ఇంటూ 10⁻17 kg పర్ మీటర్ క్యూబ్. ఓకే, సో మనకి ఆర్డర్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్డర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ అ న్యూక్లియస్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ఎంత ఉంటుంది, 10⁻17 kg పర్ మీటర్ క్యూబ్. ఆర్ ఒక్కొక్కసారి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ లో కూడా ఇస్తారు, కన్వర్ట్ చేసేయండి. 10⁻14 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది చూడండి. ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. క్వశ్చన్స్ ఎలా అడుగుతారు తెలుసా, క్వశ్చన్స్ అడిగే ముందు నేను మీకు ఆన్సర్ చెప్పేసి అప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారనేది చెప్తాను. ఆన్సర్ ఏంటంటే రైట్ ఫ్రమ్ హైడ్రోజన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే మొత్తం పీరియాడిక్ టేబుల్లో రైట్ ఫ్రమ్ హైడ్రోజన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అలా వెళ్తూ ఉంటే ఏ ఆటమ్ కైనా న్యూక్లియస్ డెన్సిటీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇప్పుడు నేను చెప్పింది విన్నారా లేదా? అరే చోటు విన్నావా లేదా? చోటు సెమీకండక్టర్స్ రేపు కమింగ్ అప్, రేపు చోటు సెమీకండక్టర్స్ ఫర్ యూ
బట్ చోటు నేను చెప్పిన దానికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు నేను చెప్పింది విన్నారా లేదా సెంటెన్స్? ద మోస్ట్ ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటి అంటే, ఏ న్యూక్లియస్ అయినా హైడ్రోజన్ దగ్గర నుంచి చివర యురేనియం, థోరియం, పొలోనియం దాకా ఏ న్యూక్లియస్ తీసుకున్నా అన్ని ఆటమ్స్ యొక్క న్యూక్లియస్ కి డెన్సిటీ సేమ్. మేడం వేవ్స్ చెప్తారా ప్లీజ్? జశ్వంత్ శర్మ, వేవ్స్ నేను ఆల్రెడీ ఫినిష్ చేసేసాను, చాలా డీటెయిల్డ్ క్లాస్ చెప్పాను, మన వేదాంతు తెలుగులో ఉంటుంది వేవ్స్, ప్లీజ్ ఫాలో. ఓకే, సో ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ చెప్పాలి. ఓకే, బంపర్ ఆఫర్, ఎవరైతే ఆన్సర్ చెప్పారో వాళ్ళకి మెయిన్స్ లో సీట్ గ్యారంటీ. ఓకే, ఇది కేవలం ఓకే ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, రేషియో ఆఫ్ డెన్సిటీస్ ఆఫ్ 6C12 అండ్ 7N14. చెప్పండి, రేషియో ఆఫ్ డెన్సిటీస్ ఆఫ్ 6C12 అండ్ 7N14 ఆన్సర్ ఎంత? ఆన్సర్ చెప్పండి, సీట్ కొట్టండి. స్వర్ణ, మానస, yes you can ask your doubt. Can I crack JEE OC candidates? Prince, కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదు. బోల్డ్ అంతమంది ఓసీ క్యాండిడేట్స్ ఇప్పటి వరకు ర్యాంకులు కొడుతూనే ఉన్నారు కదా, సో నువ్వు కూడా కొడతావు. అరే క్యూట్ హీరో, మస్తు కలుపుతుండగా. ఆన్సర్ సూపర్ సూపర్ సూపర్. తేజేష్, సుజిత్, ఏజే గేమింగ్, సూపర్ నాన్న, సూపర్ సూపర్ సూపర్. ఎస్, ఆన్సర్ ఏంది? 1:1. అక్కడ కార్బన్ ఇచ్చాడా, నైట్రోజన్ ఇచ్చాడా, ఆక్సిజన్ ఇచ్చాడా, యురేనియం ఇచ్చాడా, థోరియం ఇచ్చాడా, నీకు అనవసరం. డెన్సిటీ అనగానే 1:1 పడిపోవాలంతే. అండ్ ఆప్షన్స్ లో ఏమైనా ఇస్తే ఇది మాత్రం మైండ్ లోకి రావాలి. ఈ స్లైడ్ లో నుంచి రేపు మీరు ఎగ్జామ్ రాయబోయే ఏదో ఒక సెషన్ లో బిట్ రాకపోతే నన్ను అడగండి. ఈ కాన్సెప్ట్ మీద యాజ్ ఇట్ ఈస్ బిట్ రాదు, కాన్సెప్ట్ మీద, ఈ కాన్సెప్ట్ మీద బిట్ రాకపోతే నన్ను అడగండి. 24లో ఖచ్చితంగా ఏదో ఒక సెషన్ లో బిట్ పడుద్ది అనమాట, గ్యారంటీ బిట్, అంత డామ్ షూర్ బిట్. ఓకే, సో ఇది డెన్సిటీ గురించి. నెక్స్ట్ ఇందులో కొంచెం కైనెటిక్ ఎనర్జీ గురించి కూడా డిస్కస్ చేసుకుందామా? ఒక చిన్న అప్లికేషన్ చెప్తాను చూడండి. ఇదే ఇందులోనే కైనెటిక్ ఎనర్జీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఇందులోనే కైనెటిక్ ఎనర్జీ గురించి కూడా డిస్కస్ చేస్తాను చూడండి అమ్మా. ఒక్కొక్కసారి మనకి ఏమిస్తారంటే, ఒక న్యూక్లియస్ ఉంది, దానిలో నుంచి ఒక ఆల్ఫా పార్టికల్ సడన్ గా బయటకు వచ్చేసింది. సడన్ గా బయటకు వస్తే అది ఏమవుతుంది? నిన్న కూడా ఆటమ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఒక బుజ్జి న్యూక్లియస్ ఉంది పాపం, దాని మానాన్ని అది ఉంది, దాంట్లో నుంచి ఒక పార్టికల్ బయటకు వచ్చేసింది అంటే ఇక్కడ బయట నుంచి ఎవరైనా పార్టికల్ ని లాగుతున్నారా? కాదు. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు వెంటనే మైండ్ లోకి రావాల్సింది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అమ్మ, వెంటనే మైండ్ లోకి రావాల్సింది కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం. సో ఒక న్యూక్లియస్ ఉంది, దానిలో నుంచి ఒక ఆల్ఫా పార్టికల్ లేదా ఏదో ఒక పార్టికల్ బయటకు వచ్చేసింది. అలా బయటకు వచ్చేసింది అంటే కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం P1 = P2. బాంబ్ బ్లాస్ట్ అయ్యింది, ఒక న్యూక్లియస్ ని ఇంకొకటి వచ్చి గుద్దుకుంది, లేదా ఒక న్యూక్లియస్ లో నుంచి ఒక పార్టికల్ బయటకు వచ్చేసింది. ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఫోర్సెస్. ఎవరైనా లాగుతున్నారా ఆల్ఫా పార్టికల్ ని? కాదు, ఆల్ఫా పార్టికల్ దానంతరం అది బయటకు వచ్చింది. ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్కడ ఇంటర్నల్ ఫోర్సెస్ ఉందో అక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేయాలి. ఎస్ సుహర్షిత, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేయాలి. సో m1v1 = m2v2. ఇక్కడ నుంచి v1/v2 = m2/m1. ఎస్, ఈ లెసన్ లో కూడా ఇది వాడతాము, నిన్న ఆటమ్స్ లో కూడా వాడాము, వర్క్ పవర్ ఎనర్జీలో కూడా వాడతాము. బాంబ్ బ్లాస్టా వాడండి, ఆల్ఫా పార్టికల్ బయటకు వచ్చేసిందా వాడండి. ఓకే, సో రవళి, ఎస్ ప్లేలిస్ట్ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది బికాస్ మాకు టెక్నికల్ టీమ్ సపోర్ట్ లేదు, సో కొంచెం అది డిస్టర్బెన్స్ గా ఉంది. వస్తే గనక టెక్నికల్ సపోర్ట్ రాగానే అరేంజ్ చేయిస్తాను. సరే, ఇది ఇలాగే ఉంది. సరే, మాస్, కెన్ ఐ రైట్ మాస్ ప్లేస్ లో A2/A1 రాసుకోవచ్చు కదా, బికాస్ మాస్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ మాస్. సో మాస్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు A2/A1 రాసుకోవచ్చు. మనకేం తెలుసు? R ఈజ్ ప్రపోర్షనల్ టు A⁻⁴.
సో A2/A1 అంటే R³ కదా. సో ఫైనల్గా నేను రాస్తున్నాను చూడండి, V1/V2 is equal to M2/M1 that is equal to A2/A1 that is equal to R2/R1 హోల్ క్యూబ్ రాసుకోవచ్చా లేదా? ఇది ఒక అబ్జర్వేషన్. ఇవన్నీ యాక్చువల్గా మీరు ఆలోచించడం డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ మీరు యాక్చువల్గా ఆలోచించడం డెవలప్ చేసుకోవాలి. సో అట్లీస్ట్ ఇప్పుడు చెప్పేటప్పుడైనా అలా క్యాచ్ చేసేయండి, అంతే. చెప్తుంటే అలా పట్టేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి దొరికినట్లు ఇలా క్యాచ్ చేసేసుకోవాలి. తరుణ్, స్టూడెంట్ ఆఫ్ కేఆర్డి, థ్యాంక్ యూ, ఐఎమ్ డూయింగ్ గుడ్. ఓకే, సో అర్థమైందా? సంజే. ఇక్కడ నుంచి కైనెటిక్ ఎనర్జీ, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని అడిగారు. కైనెటిక్ ఎనర్జీ రేషియో అడిగారు, చెప్పండి. మళ్ళా కైనెటిక్ ఎనర్జీ రేషియో చెప్పండి. అరే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చెప్పుకుందామమ్మా, అది పెద్ద ఇంపార్టెంట్ చాప్టర్ కాదు జేఈకి. అందులో క్వశ్చన్ రావచ్చు, రాకపోవచ్చు. జేఈకి విపరీతమైన ఇంపార్టెంట్ సాలిడ్స్ కాదు, ఫ్లూయిడ్స్ చెప్తాను. ఫ్లూయిడ్స్ చెప్తానమ్మా, సాలిడ్స్ కూడా చెప్తాను, కానీ అది లాస్ట్లో పెట్టుకుందాం. ముందు హై వెయిటేజ్ చాప్టర్స్ ఫినిష్ చేసుకుందాం. ఒక లెసన్లో ఎన్ని ఫార్ములా చదివితే బెస్ట్ మ్యామ్? అన్ని ఫార్ములా చదివితేనే బెస్ట్. సేమ్, ఎస్, K1/K2 కూడా సేమ్ అనాలిసిస్ వస్తుందమ్మా. K1/K2 కూడా సేమ్ అనాలిసిస్ వస్తుంది. 1:1 కాదు నాన్న. నిఖిల్ 1:1 కాదు, R2/R1 హోల్ క్యూబ్ సేమ్ వస్తుందమ్మా. బికాస్ ½ MV1² ½ MV2² కదా. 1:1 కాదు, 1:1 కేవలం డెన్సిటీకి మాత్రమే. కైనెటిక్ ఎనర్జీ అంటే ½ MV² కదా, లేదా P²/2m చూడాలి. మొమెంటమ్ టర్మ్స్ లో కానీ వెలాసిటీ టర్మ్స్ లో కానీ చూడాలి. GR నాట్ 1:1. 1:1 కాదమ్మా, ఇది V1 V2 కైనెటిక్ ఎనర్జీ టర్మ్స్ లో ఆలోచించండి. V1 V2 1:1 కాదు కదా. సో V1 V2 1:1 కానప్పుడు ఇది కూడా కాదు, అంతే. హ్యావ్ యూ అండర్స్టూడ్? ఇదంతా కూడా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు మనము ఇదంతా అయిపోయిందమ్మా. ఒక పోర్షన్ హై వెయిటేజ్ టాపిక్, ఖచ్చితంగా క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే రీజియన్ అనమాట. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది చెప్పాను కదా, 24లో ఖచ్చితంగా 1 or 2 సెషన్స్లో ఇప్పుడు చెప్పిన టాపిక్లో నుంచి బిట్స్ వచ్చి తీరుతాయి. 1 or 2 సెషన్స్లో గ్యారంటీ బిట్స్ వస్తాయి. ఇంకా నెక్స్ట్ ఏం బిట్స్ వస్తాయి అది చెప్పుకుందాం. నెక్స్ట్ ఏ కాన్సెప్ట్లో నుంచి వస్తాయి అంటే మాస్ డిఫెక్ట్ అండ్ బైండింగ్ ఎనర్జీ. మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ, నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ లో నుంచి బిట్స్ వస్తాయి. ఈసారి మనకి ఇంతే, ఇదే ఎక్స్పెక్టేషన్. అయితే నేను ఇప్పటిదాకా చెప్పిన రేడియస్ ఉంది కదా, R is proportional to A⁴1/3 డెన్సిటీ, వీటి నుంచి వస్తాయి. జెసికా రాజ్, ఏం క్వశ్చన్ అడిగావు నాన్న? సో అయితే అక్కడి నుంచి బిట్స్ వస్తాయమ్మా? లేదు, మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో జాగ్రత్తగా వినండి, పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, చాలా ఈజీ. మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీ క్విక్ గా ఫినిష్ చేసేద్దాం. మాస్ డిఫెక్ట్, బైండింగ్ ఎనర్జీకి వెళ్ళడానికి ముందు కొన్ని చిన్న బేసిక్స్ తెలియాలి మనకి. ఆ బేసిక్స్ ఫస్ట్ ఒకసారి అర్థం చేసుకుందాం. 1 AMU అంటే ఎంతమందికి తెలుసు? 1 అటామిక్ మాస్ యూనిట్. 1 అటామిక్ మాస్ యూనిట్ అంటే ఎంతమందికి తెలుసు? 1 అటామిక్ మాస్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ 6C12 కదా. 1/12 ఆఫ్ మాస్ ఆఫ్ 6C12 ఆటమ్. సో 1 AMU వాల్యూ గనక క్యాలిక్యులేట్ చేస్తే 1.660565 ఇంటూ 10⁻⁻27 kg. ఇది కేజీలో. అలా కాదు, MEVలో కావాలి అనుకుంటే 931.5 MEV/c². ఇవన్నీ ఎంతమందికి తెలుసు? బేసిక్స్ 1 AMU గురించి తెలియాలమ్మా. బిఫోర్ టాప్ 10 చాప్టర్స్ 70+. ఎస్, టాప్ 10 చాప్టర్స్ చేస్తే 70+ వస్తాయి. ప్రశాంత్ నంద్యాల, ఏం క్వశ్చన్ అడిగావు నాన్న? పైకి స్క్రోల్ అయిపోయింది. సో ఇవి బేసిక్స్ అమ్మా, కొంచెం బేసిక్స్ ఐడియా ఉండాలి. అలాగే 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆల్రెడీ నేను ఇదివరకు చెప్పేశాను, మళ్ళీ చెప్పా.
ఓకే, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, సో ఇవి గుర్తుంటే మాస్ డిఫెక్ట్ లోకి వెళ్దాం. మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి? మాస్ డిఫెక్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎనర్జీ మాస్ ఈక్వివలెన్స్ నుంచి వచ్చింది. ఎస్ జెసికా రాజ్, కరెక్ట్. -27, yes, -27 kg or -24 grams. Yes, super Suharshita, correct. సో మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి అంటే డెల్టా ఎం ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎంని మాస్ డిఫెక్ట్ గా మనము రిప్రజెంట్ చేస్తాము. మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి? సైంటిస్టులు ఏం ఫైండ్ అవుట్ చేశారు? మొన్న రాలేదు కదా మ్యామ్, మరి నెక్స్ట్ టైం వస్తారా విజయవాడకి చెప్పండి. జెసికా రాజ్, షూర్, నెక్స్ట్ టైం గ్యారంటీగా వస్తాను నాన్న, నెక్స్ట్ టైం గ్యారంటీగా వస్తాను. సరే, ఇప్పుడు మాస్ డిఫెక్ట్ అంటే ఏంటి? న్యూక్లియస్ ఉందా? న్యూక్లియస్, ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బుట్ట ఉంది, ఆ బుట్టలో కొన్ని మామిడి పళ్ళు, కొన్ని యాపిల్స్ ఉన్నాయి. ఆ బుట్ట వెయిట్ 10 kg అనుకుందాం. అంటే యాపిల్స్ వెయిట్ 4 kg, మ్యాంగోస్ వెయిట్ 6 kg అయితేనే ఆ బుట్ట వెయిట్ 10 kg అవుతుంది కదా. సో యాపిల్స్ వెయిట్ ప్లస్ మ్యాంగోస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ బుట్ట. అలాగే న్యూక్లియస్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు లేదా మాస్ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. బికాస్ న్యూక్లియస్ లోపల ఉండేవేంటి? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. సో ప్రోటాన్స్ మాస్, న్యూట్రాన్స్ మాస్ కలిపితే న్యూక్లియస్ యొక్క మాస్ రావాలి. కానీ మిస్ అయింది. సైంటిస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేశారంటే ఆ రెండు ఈక్వల్ గా లేవు, కొంత మాస్ మిస్ అయినట్లుగా ఫైండ్ అవుట్ చేశారు. ఆ మిస్ అయిన మాస్ నే మాస్ డిఫెక్ట్ అంటారు. మిస్ అయింది కానీ మిస్సెస్ అవ్వలేదు. వెదవ జోకులకి నవ్వద్దు, కుళ్ళు జోక్ అనమాట. సో డెల్టా ఎం ఇజ్ ఈక్వల్ టు, దీనిని ఎలా రిప్రజెంట్ చేస్తాము మాస్ డిఫెక్ట్ ని అంటే Z ఇంటూ ఎంపీ ప్లస్ ఏ మైనస్ జెడ్ ఇంటూ ఎంఎన్, ఇక్కడ మనకు కనిపించట్లేదు, మైనస్ క్యాపిటల్ ఎం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా మాస్ డిఫెక్ట్. ఇందులో ఒక్కొక్కటి ఏంటి చూసేద్దామా. జెడ్ అంటే ఏంటి? అటామిక్ నంబర్, ఇందాకనే చెప్పుకున్నాము. ఎంపీ అంటే ఏంటి? మాస్ ఆఫ్ ప్రోటాన్స్. ఎంపీ మాస్ ఆఫ్ ప్రోటాన్స్. ఒక న్యూక్లియస్ లో జెడ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోటాన్ మాస్ ఎంపీ అయితే జెడ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయి, కాబట్టి టోటల్ ప్రోటాన్స్ మాస్ అంతా జెడ్ ఇంటూ ఎంపీ. నెక్స్ట్, ఏమైనా జెడ్ ఏమనుకున్నాము? నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. అలాగే ఎంఎన్ ఏంటి? మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. సో ఒక్కొక్క న్యూట్రాన్ మాస్ ఎంఎన్ అయితే ఒక న్యూక్లియస్ లోపల ఏ మైనస్ జెడ్ ఉంటాయి కాబట్టి ఎం ఇంటూ ఎన్. క్యాపిటల్ ఎం ఏంటి? టోటల్ మాస్ ఆఫ్ న్యూక్లియస్. సో ఈ మాస్ డిఫెక్ట్, సరే కోల్పోయిన మాస్ ఏమైపోతుంది? మరి మనమేమో ఫిజిక్స్ లో మాస్ ఈజ్ నెవర్ క్రియేటెడ్, మాస్ ఈజ్ నెవర్ డిస్ట్రాయిడ్ అని చెప్పుకుంటాం. మరి మాస్ ఏమైపోయింది? దీనికే మన మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ అనేది ఇక్కడ వచ్చింది. మన ఐన్స్టీన్ ఏం చెప్పారు? ఏమో మేడం, ఆ రోజు నేను క్లాస్లో ఆబ్సెంట్ మేడం, ఐన్స్టీన్ ఏం చెప్పారో నాకు తెలియదు మేడం అంటారా? మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్. మాస్ కోల్పోయింది కదా, ఇక్కడ డెల్టా ఎం మాస్ పోయింది. ఎక్కడికి పోయింది ఆ మాస్? ఆ మాస్ ఎక్కడికి పోయింది అంటే ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది. ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో మాస్ ఎనర్జీ ఈక్వివలెన్స్ ప్రకారం ఫార్ములా ఏంటి? E is equal to mc స్క్వేర్. E is equal to mc స్క్వేర్. ఈ లెసన్ లో ఈ డెల్టా ఎం బైండింగ్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి బైండింగ్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఇక్కడ కొంచెం ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ ఆల్ మాసెస్ ఆర్ క్వాంటిటీస్, మాసెస్ అన్నమాట, ఆల్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ కేజీ, కిలోగ్రామ్ లో గనక మెజర్ చేస్తే ఆల్ క్వాంటిటీస్ ఆర్ మెజర్డ్ ఇన్ కిలోగ్రామ్, ఆల్ క్వాంటిటీస్ ఆర్ మెజర్డ్ ఇన్ కిలోగ్రామ్, అప్పుడు బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్ చేస్తే నీకు ఆన్సర్ జౌల్స్ లో వస్తుంది. నెక్స్ట్, అలా కాదు, ఇఫ్ ఆల్ క్వాంటిటీస్ ఆర్ ఇన్ AMU,
నీకు ఇచ్చిన మాసెస్ అన్ని ఏఎంయూలో గనక మెజర్ చేస్తే బైండింగ్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు డెల్టా ఎంని 931.5తో మల్టిప్లై చేయాలి, ఆన్సర్ ఎంఈవిలో వస్తుంది. చాలామంది ఇది కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎప్పుడు C² మల్టిప్లై చేయాలి, ఎప్పుడు 931.5తో మల్టిప్లై చేయాలి. నీకు ఇచ్చిన మాసెస్ కిలోగ్రామ్స్లో ఉంటే గనక C² మల్టిప్లై చేయి, ఆన్సర్ డైరెక్ట్గా జౌల్స్లోకి వస్తుంది. లేదు, నీకు ఇచ్చిన మాసెస్ అన్ని ఏఎంయూలో ఉన్నాయి, 931.5తో మల్టిప్లై చేయి, ఎంఈవిలో వస్తుంది. వెరీ ఇంపార్టెంట్, చాలామంది ఇది మిస్ అవుతారు. బేసిక్ ఫార్ములా ఇదే. ఈ మాస్ డిఫెక్ట్ ఏమైంది, బైండింగ్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. బైండింగ్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ C². అయితే ఇక్కడితో అయిపోయిందా? ఫిజిక్స్ మామూలుగా ఉంటుంది ఏంటి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఈ లెసన్లో బైండింగ్ ఎనర్జీతో పాటు ఇంకొక పదం కూడా వాడతారు, అదేంటంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. బికాస్ బైండింగ్ ఎనర్జీ అనేది ఇట్ విల్ నాట్ డిసైడ్ ద స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్. అరే మీరు చూస్తారు నాన్న, న్యూక్లియైలో నుంచి లాస్ట్ 2 yearsలో బీభత్సమైన థియరీ క్వశ్చన్స్ వచ్చాయి. న్యూక్లియై ఒకటి, సెమీ కండక్టర్ డివైసెస్ ఒకటి. సెమీ కండక్టర్ డివైసెస్లో అయితే ఇంకా ఎక్కువ థియరీ క్వశ్చన్స్ వచ్చాయి. న్యూక్లియైలో నుంచి కూడా చాలా థియరీ క్వశ్చన్స్ పడ్డాయి. సో ఫస్ట్, అరే సాంబా రాసుకోరా. ఏం రాసుకోను గురువు గారు? ఫస్ట్ పాయింట్, బైండింగ్ ఎనర్జీ విల్ నాట్ డిసైడ్ the stability of an atom or nuclei. మనం న్యూక్లియై చదువుతున్నాం కాబట్టి న్యూక్లియై రాద్దాము. సో ఆ న్యూక్లియై స్టేబుల్గా ఉందా లేదా ఎవరు డిసైడ్ చేస్తారు? బైండింగ్ ఎనర్జీ చచ్చినా డిసైడ్ చేయదు. మరి ఎవరు డిసైడ్ చేస్తారు? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. బైండింగ్ ఎనర్జీ per nucleon decides the stability of nuclei. ఒక న్యూక్లియై స్టెబిలిటీని, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా 2-3 సార్లు అడిగాడు. ఎందుకంటే చాలామంది ఇప్పుడు బాగానే ఉంటుంది, న్యూక్లియస్ నేర్చుకుంటున్నాం కాబట్టి క్లియర్గా ఉంటుంది. రేపొద్దున ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామినేషన్ స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ ఇన్ని కలిసిపోయి మైండ్లో తిరుగుతా పరిగెడతా ఉంటే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియానా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియానే స్టెబిలిటీని డిసైడ్ చేస్తుంది, బైండింగ్ ఎనర్జీ కాదు. మరి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఎందుకుంది? దాన్ని చదవం కదా. ఎందుకు చదువుతాము అంటే స్టెబిలిటీ గురించి ఇది చెప్తుంది, ఇది చెప్పదు కాబట్టి. సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ పేరులోనే ఉంది. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే ఫార్ములా ఏంటి? బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. ఇది చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు బైండింగ్ ఎనర్జీ ఇచ్చాడా, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చాడా, క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఒకవేళ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చాడు కానీ నాకు బైండింగ్ ఎనర్జీ కావాలి అంటే ఏం చెయ్యాలి? సో ఇక్కడి నుంచి ఆబ్వియస్గా ట్రాన్స్పోజ్ చేయాలి. బైండింగ్ ఎనర్జీ ఇజ్ ఈక్వల్ టు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ని ఏతో మల్టిప్లై చెయ్యాలి, అటామిక్ మాస్ నెంబర్తో మల్టిప్లై చెయ్యాలి. క్వశ్చన్ని కొంచెం జాగ్రత్తగా చదవాలి. బైండింగ్ ఎనర్జీ ఇచ్చారా, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చారా, వెరీ ఇంపార్టెంట్. మరి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ మనకి స్టెబిలిటీని ఎలా డిసైడ్ చేస్తుంది? ఒకసారి మీరు ఇక్కడ చూస్తే బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ, ఫస్ట్ థింగ్. అయితే దీని స్టెబిలిటీని గురించి చెప్పడానికి మనకు ఒక మంచి గ్రాఫ్ ఉంటుంది. ఎక్కడున్నావే? ఎస్, వచ్చేసింది గ్రాఫ్. మంచి గ్రాఫ్, సూపర్ గ్రాఫ్ అనమాట. ఐపీఈలో కూడా ఉంటుంది సూపర్ గ్రాఫ్. చూడండి, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, ఇక్కడ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, ఇక్కడ మాస్ నంబర్ క్యాపిటల్ ఏ తీసుకున్నారు. మీరు కనుక ఇందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటామా. పాయింట్ నెంబర్ 1, పీక్స్ ఉన్నాయి చూడండి. పీక్స్, అప్పర్ పీక్స్, లోవర్ పీక్స్. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆడ్ నంబర్స్ అన్నీ కూడా 3LI వచ్చిందా? ఆడ్ నంబర్స్ అన్నీ కూడా లోవర్ పీక్స్
2He4, 6C12, 8O16. ఈవెన్ నంబర్స్ అన్నీ కూడా అప్పర్ పీక్స్, లోవర్ పీక్స్ అన్నీ కూడా ఆడ్ నంబర్ ఉన్న అటామిక్ నంబర్. ఆడ్ అటామిక్ నంబర్ లోవర్ పీక్స్, ఈవెన్ అటామిక్ నంబర్ అప్పర్ పీక్స్. ఇదొకటి పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోవాలి. పాయింట్ నెంబర్ 2, యువర్ ఆనర్, దీనిని ఒక్కసారి గమనిస్తే హైయెస్ట్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ మొత్తం పీరియాడిక్ టేబుల్లో ఎవరికైనా ఉంది అంటే ఈవిడ గారికి. సో 28 Fe56 హ్యాజ్ highest binding energy per nucleon value ఎంత? 8.7 MeV. ఎంతమ్మా? 8.7 MeV. దానికంటే తక్కువ వాటికి లేదు, దానికంటే ఎక్కువ వాటికి కూడా లేదు. చూడండి, పీబీ, యురేనియం, థోరియం వీటికి కూడా గ్రాఫ్ కిందకి వెళ్ళిపోయింది. హైయెస్ట్ ఎవరున్నారు? పీక్లో ఎవరున్నారమ్మా? Fe 28, Fe56. ఇవన్నీ కామన్ థియరీ బిట్స్ వస్తాయి, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఓకే, దీనికి హైయెస్ట్ ఉంది అంటే ఇది హైలీ స్టేబుల్, బికాస్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే స్టేబుల్ గా ఉంది అని అర్థం. సో Fe28 కంటే తక్కువ అటామిక్ నంబర్ ఉన్నవి, ఎక్కువ అటామిక్ నంబర్ ఉన్నవి రెండు అన్స్టేబులే. దీనికంటే తక్కువ ఉన్నవి, దీనికంటే ఎక్కువ ఉన్నవి, ఈ రెండు కూడా అన్స్టేబుల్. హైయెస్ట్ స్టేబుల్ ఎవరు అంటే ఈవిడ గారు అన్నమాట. తోప్ ఆఫ్ దిస్ గ్రాఫ్ ఎవరు అంటే 8.7 MeVతో టాప్ పొజిషన్ లో నిలబడింది మన Fe56. వెరీ ఇంపార్టెంట్ గ్రాఫ్, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఉన్నదే కొంచెం టాపిక్ కాబట్టి ఏది వదలకుండా చదవాలి. ఉన్నదే కొంచెం టాపిక్, అతి ఇంపార్టెంట్. అసలు నాకు చాలా బాధాకరమైన విషయం అనమాట. ఎంత బాగా ఒకప్పుడు, ఇంకా ఫ్యూచర్లో అనుకోవాలన్నమాట, ఒకప్పుడు అసలు రేడియో యాక్టివిటీ, హాఫ్ లైఫ్ గురించి ఎంత బాగా చెప్పుకునే వాళ్ళము అని అనుకోవాలి. ఇప్పుడు మొత్తం తీసి పడేసాడు. సో ఏం లేదు ఇంక ఈ లెసన్లో నేర్చుకోవడానికి, ఉన్నదేదో మనం బాగా నేర్చుకోవాలి. అయితే స్టెబిలిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, స్టెబిలిటీని డిసైడ్ చేసే హీరో ఇంకొకళ్ళు ఉన్నారు. ఓకే, ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఇది కూడా స్టెబిలిటీని డిసైడ్ చేస్తుంది. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఇలా రాయొచ్చు, లేదా స్మాల్ f అని రాస్తారు. ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫార్ములా డెల్టా m/a. డెల్టా m ని క్యాపిటల్ M - a/a గా కూడా రాస్తారు. ఇది ప్యాకింగ్ ఫ్రాక్షన్ ఫార్ములా. ప్యాకింగ్ ఫ్రాక్షన్ నెగటివ్ అయితే, ప్యాకింగ్ ఫ్రాక్షన్ నెగటివ్ అవ్వచ్చు, 0 అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ప్యాకింగ్ ఫ్రాక్షన్ నెగటివ్ అయితే న్యూక్లియై హైలీ స్టేబుల్. ప్యాకింగ్ ఫ్రాక్షన్ పాజిటివ్ అయితే ఆ న్యూక్లియై నాట్ స్టేబుల్. 0 అయితే ఏంటి మేడం? న్యూట్రల్, ఏం లేదు. 0 అయితే ఏంటి? న్యూట్రల్, ఏమీ లేదు అని అర్థం అన్నమాట. ఐ హోప్ యు ఆల్ ఆర్ ఫాలోయింగ్. లైవ్ జరుగుతోందా బాగా? నాకేంటి లైవ్ రావట్లేదు. ఐ హోప్ లైవ్ ఇస్ దేర్. సో ప్యాకింగ్ ఫ్రాక్షన్ అదమ్మా సంగతి. క్లియర్? సో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్, ప్యాకింగ్ ఫ్రాక్షన్, ఈ రెండు కూడా ఒక న్యూక్లియా యొక్క స్టెబిలిటీకి మనకి ఇంపార్టెంట్, స్టెబిలిటీని డిసైడ్ చేస్తాయి. కొంచెం గుర్తుపెట్టుకోండి, మనకి థియరీ బిట్లు బాగానే వస్తాయి. ఇంకా మనకి ఏమైనా మిగిలింది అంటే ఇంకొక చిన్న టాపిక్, క్యూ వాల్యూ ఆఫ్ ఎ రియాక్షన్ అంటారు. ఏం రాస్తున్నాను? ఓకే, క్యూ వాల్యూ ఆఫ్ ఏ రియాక్షన్. ఇందులో జరిగేవేంటి? న్యూక్లియర్ రియాక్షన్స్. రియాక్షన్ అంటే కెమికల్ రియాక్షన్ అని కాదు, న్యూక్లియర్ రియాక్షన్. సో రియాక్షన్ క్యూ వాల్యూ అంటే ఏంటి? మనకి యూజువల్గా న్యూక్లియర్ రియాక్షన్స్లో అయితే హీట్ రిలీజ్ అవుతుంది లేదా హీట్ అబ్జార్బ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్షన్ని ఎలా రాస్తామమ్మా? రియాక్టెంట్స్ ఫస్ట్ ఇలా రాద్దాం. A+B గివ్స్ రైజ్ టు C+D ప్లస్ సమ్ అమౌంట్ ఆఫ్ క్యూ రిలీజ్ అయ్యింది అనుకుందాం. ఇందులో A+Bని ఏమంటాము? రియాక్టెంట్స్. మీరు కెమిస్ట్రీలో ఇవన్నీ బాగా నేర్చేసుకుంటారు నాకు తెలుసు. వీటిని ఏమంటాము? ప్రోడక్ట్స్ అంటాము. ఓకే, సో క్యూ ఎనర్జీ రిలీజ్ అవ్వచ్చు లేదా అబ్జార్బ్ అవ్వచ్చు. లాగ్ ఏమైనా ఉందా అమ్మా?
జస్ట్ రిమెంబర్ మీ మెయిన్స్ ఆస్పిరెంట్. ష్యూర్, తప్పకుండా మెయిన్స్ ఆస్పిరెంట్. సో ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ కదమ్మా, ఒక్క నిమిషం. ఎనీవే, సో ప్రోడక్ట్స్ రియాక్టెంట్స్ ఉన్నప్పుడు ఇప్పుడు క్యూ వాల్యూని ఎలా రాస్తారు అంటే క్యూ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ఏ ప్లస్ మాస్ ఆఫ్ బి మైనస్ మాస్ ఆఫ్ సి ప్లస్ మాస్ ఆఫ్ డి. ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ రాస్తే గనక ఎనర్జీ కదా, వెంటనే ఏం చెయ్యాలి, సి స్క్వేర్ చెయ్యాలి లేదా 931.5 రాయాలి. తెలుసు కదా, ఎనర్జీ కదా, క్యూ అంటే ఎనర్జీ. క్యూ అంటే ఏంటమ్మా, క్యూ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ అన్నప్పుడు మాస్లో రాస్తే గనక మాస్ డిఫెక్ట్ రాశాను ఇంటూ సి స్క్వేర్ చేయండి లేదా 931.5 చేయండి, అది మీ ఇష్టం. అలా కాదు, క్యూ ఎనర్జీ టర్మ్స్లోనే కావాలి అంటే, ఎనర్జీ టర్మ్స్లోనే రావాలి అంటే ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ రాసుకోండి. ఇలాగే గుర్తుపెట్టుకోండి, దట్స్ ఇట్. ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. ఒకవేళ రియాక్టెంట్స్ పెద్దగా ఉంది, ప్రోడక్ట్స్ తక్కువగా ఉంది, ప్రాబ్లం ఏం లేదు. నెగిటివ్ ఎందుకు వస్తుంది అంటే ఆ కేసులో ఎనర్జీ అబ్జార్బ్ అయిందనమాట. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు కెమిస్ట్రీలో ఎక్సోఎర్జిక్ రియాక్షన్ అలాగే ఎండోఎర్జిక్ రియాక్షన్స్ చదివే ఉంటారు. కెమిస్ట్రీలో ఎక్సోఎర్జిక్ రియాక్షన్, ఎండోఎర్జిక్ రియాక్షన్ చదివే ఉంటారు కదా. ఎక్సోఎర్జిక్ రియాక్షన్ అంటే ఏంటి, హీట్ రిలీజ్ అవుతుంది. ఎండోఎర్జిక్ రియాక్షన్ అంటే ఏంటి, హీట్ అబ్జార్బ్ అవుతుంది. సో ఎక్సోఎర్జిక్ రియాక్షన్ ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు సి ప్లస్ డి అంటే రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ప్లస్ క్యూ రిలీజ్ అవుతుంది. ఇందులో ఎక్సోఎర్జిక్ రియాక్షన్లో మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. అవునా కాదా? మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఎందుకు చూడండి, ఇది ఎక్కువ మాస్, ఇది తక్కువ మాస్, అంటే మిగిలిన మాస్ ఏమైపోయింది, ఎనర్జీగా రిలీజ్ అయ్యింది. క్లియర్? మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు. అశోక్ కుమార్, ఏం క్వశ్చన్ అడిగావమ్మా? మీరు బట్టి కొట్టాల్సిన అవసరం కూడా ఏం లేదమ్మా. ఖచ్చితంగా మాస్ ఏమయ్యింది ఆలోచించండి. రియాక్టెంట్స్ మాస్ ఎక్కువ, ప్రోడక్ట్స్ మాస్ తగ్గిపోయింది, అంటే మిగిలిన మాస్ ఏమైపోయింది, ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఇలా రాశారో బైండింగ్ ఎనర్జీ రివర్స్ లో ఉంటుందమ్మా. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ లెస్ దాన్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్. అది ఎండోఎర్జిక్ రియాక్షన్. ఎక్సోఎర్జిక్ చూడండి, ఎక్సోఎర్జిక్ లో ఏం జరుగుతుంది, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు సి ప్లస్ డి మైనస్ క్యూ. ఎందువలన చేత, ఎనర్జీ అబ్జార్బ్ అవుతుంది. ఎండోఎర్జిక్ రియాక్షన్ లో ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది, తీసుకుంటుంది. అంటే యాక్చువల్గా ఈ ప్లస్ క్యూ ఇక్కడ రాయాలి, కానీ మనం ఎప్పుడు ప్రోడక్ట్ సైడ్ రాస్తాం. సో ఇందులో ఏం జరుగుతుంది, మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ లెస్ దాన్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్. సో రివర్స్ కాబట్టి బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఈజ్ గ్రేటర్ దాన్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్. సో ఇప్పుడు మీకు అర్థమైందా? ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇందులో మైనస్ సింబల్ వచ్చిందా, ఎండోఎర్జిక్ రియాక్షన్, ప్లస్ సింబల్ వచ్చిందా, ఎక్సోఎర్జిక్ రియాక్షన్. సో మీరు ప్లస్ సింబల్ మైనస్ సింబల్ గురించి పెద్దగా ఆలోచించొద్దు, బికాస్ ఆప్షన్స్ లో ప్లస్ మైనస్ సింబల్స్ పెద్దగా ఇవ్వరు మనకి. జస్ట్ డెల్టా క్యూ మాత్రమే అడుగుతారు, ఇక్కడ మీరు ఇది గుర్తుపెట్టుకోకపోతే ప్రాబ్లమ్స్ ఖేల్ ఖతం అయిపోతుంది. మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇగో దీని మీద వస్తాయి. బైండింగ్ ఎనర్జీ వస్తే గనక మాస్ ఆఫ్ రియాక్టెంట్స్ మైనస్ మాస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంటూ సి స్క్వేర్ చేయండి, 931.5 చేయండి, అది మన ఇష్టం, పర్లేదు. ఈ మాత్రం తెలిస్తే చాలు, కుమ్మేసుకోవచ్చమ్మా. క్యూ వాల్యూ ఇంతే. క్యూ వాల్యూ చాలా మంది ఏదో ఈ బీభత్సంగా మొమెంటం కన్జర్వేషన్ అది ఇది అని చెప్తారు, ఏం అవసరంలా. ఈ మాత్రం తెలిస్తే చాలు, ప్రాబ్లమ్స్ మనం ఈజీగా చేసేయచ్చు, రైట్? ఇంకా దీని తర్వాత డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా, న్యూక్లియర్ రియాక్షన్స్లోకి వెళ్ళిపోవాలి. మధ్యలో మొత్తం పోయింది.
నాకు నిజంగా చాలా చాలా బాధాకరంగా ఉంది. ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అంటే రేడియో యాక్టివిటీ తీసి పాడేశాడు మొత్తం, మిగిలినంత రొట్ట మిగిలిందనమాట. న్యూక్లియర్ రియాక్షన్స్లో ఏముంటాయి మనకి? న్యూక్లియర్ ఫిషన్, న్యూక్లియర్ ఫ్యూజన్. ఒకటి న్యూక్లియర్ ఫ్యూజన్, రెండోది న్యూక్లియర్ ఫిషన్. ఇంకెక్కడి నుంచి మొత్తం థియరీ వస్తుందమ్మా. ఈ థియరీ అంతా మీరు చదివేసుకోవచ్చు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు. ఫస్ట్ న్యూక్లియర్ ఫోర్సెస్ గురించి చదవండి. ఓకే, న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ షార్ట్ రేంజ్ ఫోర్సెస్. గుర్తుపెట్టుకోండి, న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ షార్ట్ రేంజ్ ఫోర్సెస్. ఓకే, అశోక్ కుమార్ నేను చెప్పానమ్మా ఇంకా రిజల్ట్ రావాలి. సో నాకు కూడా ఏమీ రిజల్ట్ ఆన్సర్ రాలేదు. ఓకే, దాట్ ఈస్ ద సినారియో. సరే, న్యూక్లియర్ ఫ్యూజన్, న్యూక్లియర్ ఫిషన్. న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏం జరుగుతుంది, న్యూక్లియర్ ఫిషన్లో ఏం జరుగుతుంది? న్యూక్లియర్ ఫ్యూజన్లో లైటర్ న్యూక్లియై కంబైన్డ్ టు ఫార్మ్ ఎ హెవియర్ న్యూక్లియై, రైట్? లైటర్ న్యూక్లియై కంబైన్డ్ టు ఫార్మ్ ఎ హెవియర్ న్యూక్లియై. ఆధార్ కార్డులో ఎలాంటి చేంజెస్ లేవు, ఆల్ గుడ్. కానీ ఫస్ట్ ఇయర్ అవుతుంది, చేంజ్ ఏమీ ప్రాబ్లం లేదమ్మా, పెట్టేసేయచ్చు. పింకీ, దెర్ ఈజ్ నో ప్రాబ్లం, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. సరే సరే స్టార్ట్ చేద్దాం. సరే, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటమ్మా? న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే లైటర్ న్యూక్లియై కంబైన్ టు ఫార్మ్ హెవియర్ న్యూక్లియై. న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏంటి? హెవియర్ న్యూక్లియై డిసింటిగ్రేట్ టు ఫార్మ్ లైటర్ న్యూక్లియై, రైట్? సో డైలీ నా క్లాసెస్ 6:30 నుంచి స్టార్ట్ అవుతాయి. అన్స్టాపబుల్ 6:30 ఆర్ 7కు ఉంటుంది. హై వెయిటేజ్ 9 o'clock ఉంటుంది. ఓకే, లేదా హై వెయిటేజ్ టైమింగ్స్ యాక్చువల్గా మారుద్దాం అనుకుంటున్నాను. ఈవినింగ్ 4 o'clock ఉండొచ్చు. ఫ్యూచర్లో హై వెయిటేజ్ టాపిక్, హై వెయిటేజ్ జేఈ సిరీస్ ఏదైతే ఉందో ఈవినింగ్ 4 o'clock ఉండొచ్చు అమ్మ మాక్సిమం ఫ్యూచర్ కమింగ్ అప్లో. సో ఇవి న్యూక్లియర్ రియాక్షన్స్, ఫ్యూజన్, ఫిషన్ అమ్మ. ఇవన్నీ నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు కదా. ఇందులో 4 హైడ్రోజన్స్ కంబైన్డ్ అయ్యి ఒక హీలియం ఫామ్ అవుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్ యురేనియం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో మీరు థియరీ బిట్స్ వస్తాయి, చదువుకోండి. థియరీ కాన్సెప్ట్ వస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్. న్యూక్లియర్ రియాక్టర్ ఒక్కసారి ఐపీఈ ఓపెన్ చేసి 8 మార్క్ క్వశ్చన్ చదివేస్తే న్యూక్లియర్ రియాక్టర్ అయిపోతుంది. న్యూక్లియర్ రియాక్టర్లో ఏకైక ఫార్ములా ఏది అయినా ఉంది అంటే పవర్ ఆఫ్ రియాక్టర్. ఓకే, పవర్ ఆఫ్ రియాక్టర్ అనుకోండి, పవర్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనుకోండి. పవర్ కి ఫార్ములా P = N/E/T. ఈ ఫార్ములా ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తుందా? ఈ ఫార్ములా ఎక్కడైనా చూసినట్లు అనిపిస్తుందా? పింకీ, నీ క్వశ్చన్ కి నేను ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసాను. నువ్వు నిర్భయంగా ఆధార్ కార్డ్ని ఉంది అని చెప్పేసి పెట్టచ్చు. ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అప్డేట్ ఎందుకమ్మా? ఏ మిస్టేక్స్ లేనప్పుడు అప్డేట్ చేయక్కర్లేదు. పింకీ, ఏ మిస్టేక్స్ లేనప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, వర్క్ పవర్ ఎనర్జీ ఆటమ్స్ లో కూడా వాడాం కదా, P = NE/T. అలాగే ఈ ప్లేస్ లో hc/λ వాడుకోవచ్చు. ఫోటాన్ గనక ఉంటే hc/λ కూడా వాడుకోవచ్చు. ఆల్రెడీ మనం ఇదంతా ఫినిష్ చేసాం. శశి, ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయితే నేను కొట్టచ్చు, కాకపోతే దానికి లార్జ్ అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ కావాలి. నువ్వు ఎంత ప్రాణం పెడితే అంత బాగా శశి కొట్టచ్చు. ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు. అంతేనమ్మా, ఖేల్ ఖతం. PYQస్కి వెళ్ళిపోదామా? దట్స్ ఇట్, ఇంకేం లేదు ఈ లెసన్లో నేర్చుకోవడానికి. ఒకే ఒక క్వశ్చన్ వస్తుంది అంతే. ఆ ఒక్క క్వశ్చన్ కోసం మనం ప్రిపేర్ అవ్వాలి. ద మాస్ ఆఫ్ ప్రోటాన్, న్యూట్రాన్ అండ్ హీలియం న్యూక్లియస్ ఆర్ రెస్పెక్టివ్లీ. మనకి మాస్ ఆఫ్ ప్రోటాన్ ఇదేమో మాస్ ఆఫ్ న్యూట్రాన్ అండ్ ఇదేమో మాస్ ఆఫ్ హీలియం అంటే ఆల్ఫా అనుకుందాం. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం న్యూక్లియస్ ఎంత అని అడుగుతున్నారు. ఒక చిన్న సజెషన్ ఏంటంటే అమ్మా, ఇందులో బైండింగ్ ఎనర్జీ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎప్పుడూ కూడా ఫార్ములా ఈక్వేషన్ రాసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఈక్వేషన్ రాసుకుంటే ఏమవుతుంది,
బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అయిపోయింది కదా. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. సో ఇందులో ప్రోటాన్, న్యూట్రాన్, హీలియం న్యూక్లియస్ ఉన్నాయి. సో హీలియం న్యూక్లియస్ ఫామ్ అవ్వాలి అంటే, హీలియం అంటే ఏంటి, 2He4. 2He4 ఫామ్ అవ్వాలి అంటే ప్రోటాన్ సింబల్ ఏంటి, 1H1. అలాగే న్యూట్రాన్ సింబల్ ఏంటి, 0N1. ఇవి మినిమం తెలిసి ఉండాలి. ప్రోటాన్ సింబల్ ఏంటి, 1H1. న్యూట్రాన్ సింబల్ ఏంటి, 0N1. ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఈ రెండు కంబైన్డ్ అయితే హీలియం ఫామ్ అయింది. నాకు ఇక్కడ 2 రావాలి, ఇంకా బ్యాలెన్స్ చేసుకోవాలి, మీరే బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈక్వేషన్ రాయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ అనే ఫార్ములా వాడచ్చు. కాబట్టి నాటీ పిల్ప్ గేమర్ హాఫ్ లైఫ్ కంప్లీట్ అయిపోయిందా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అని అడిగాడంట. అరే హాఫ్ లైఫ్ రిమూవ్ చేసండి కదరా వై, హాఫ్ లైఫ్ డిలీటెడ్ పోర్షన్. ఎవర్రా మీరంతా, ఎక్కడి నుంచి వస్తున్నారా రే, ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? ఓకే, నాకు 2 కావాలి అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తానా, సరిపోయింది చూడండి. బ్యాలెన్సింగ్ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ 2 + 1 3 వచ్చింది. మళ్ళీ ఎట్లా 4 బ్యాలెన్స్ చేయాలి కదా. సో 4 బ్యాలెన్స్ చేయాలి అంటే ఇంకేం చెయ్యాలి, ఇక్కడ 2 పెడితే సరిపోతుందా? ఎస్, 2 + 2 4 వచ్చింది చూడండి. సో 2 + 2 4 సరిపోయిందా, బ్యాలెన్స్ అయిపోయింది. దట్స్ ఇట్. ఇప్పుడు నాకు బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం న్యూక్లియస్ కావాలి, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం న్యూక్లియస్ కావాలి, అంతేనా? బైండింగ్ ఎనర్జీ ఆఫ్ హీలియం న్యూక్లియస్ కావాలి. సో బైండింగ్ ఎనర్జీ ఎలా వస్తుంది నాకు, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. సో మనకి ప్రోటాన్, న్యూట్రాన్, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. సో 2తో మల్టిప్లై చేయండి. సో 2 ఇంటూ డైరెక్ట్గా మల్టిప్లై చేసేస్తాను, 1.0073 ప్లస్ 1.0087, దీంట్లో నుంచి మైనస్ 4.0015 చెయ్యాలి. దీంట్లో నంబర్స్ అన్ని పెద్దగా ఉంటాయి కాబట్టి కొంచెం ఓపిక్గా చెయ్యాలి. నేను ఎలాగూ లాస్ట్ స్లైడ్లో క్వశ్చన్ నెంబర్ కీ డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేశాను, మీరు కంటిన్యూ చేయండి. ప్రాబ్లం మీరు ఓన్గా చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. ఈ రోజు క్లాస్లో నేను కేవలం స్టెప్స్ మాత్రమే చెప్పబోతున్నాను. ప్రాబ్లం ఎలా చేయాలి ఇది మాత్రమే చెప్తాను. మొత్తం సొల్యూషన్ మీరు చేయాలి, బికాజ్ నంబర్స్ పెద్దగా ఉంటాయి, చేస్తా కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. మీరు ఓన్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్, న్యూక్లియస్ హ్యావింగ్ Z is equal to 17 అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఈక్వల్గా ఉన్నాయంటమ్మా. ఒక న్యూక్లియస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది? ఫర్ న్యూక్లియస్ Z is equal to 17. నాకు ఏ కావాలి అంటే మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్. 17 + 17 కదా, ఎంత వచ్చింది? 34. ఇది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్, దాని బైండింగ్ ఎనర్జీ ఎంత? 12 MeV. దీని బైండింగ్ ఎనర్జీ, అలాగే దీనికి బైండింగ్ ఎనర్జీ ఇచ్చారు 1 అనుకుందాము, 1.2 MeV. సారీ, 1.2 MeV. నెక్స్ట్, పర్ న్యూక్లియాన్ 1.2 MeV పర్ న్యూక్లియాన్. మర్చిపోయామా, పెంట్ అయిపోద్ది అనమాట ప్రాబ్లం. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ పూర్తిగా చదవాలి, నాలాంటి వాళ్ళకి ఇది పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. అనదర్ న్యూక్లియస్ బి, ఇది ఏ కదా, ఏ అనుకుందాం. అనదర్ న్యూక్లియస్ బి, న్యూక్లియస్ ఏ ఇది. అనదర్ న్యూక్లియస్ బి, దానికి Z is equal to 12, హ్యాస్ టోటల్ 26 న్యూక్లియాన్స్. బికి డైరెక్ట్గా ఇచ్చేసారమ్మా. ఫర్ న్యూక్లియస్ బి, న్యూక్లియస్ బికి ఏ వాల్యూ 26 ఇచ్చేసారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయక్కర్లా. దాని బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్, బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఆఫ్ బి ఎంత? 1.8 MeV. ఏం కావాలా? డిఫరెన్స్ ఆఫ్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఏ అండ్ బి. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఏ అండ్ బి ఏం అడిగారు? బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఏ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ బి.
ఇక్కడ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఇచ్చారు. బైండింగ్ ఎనర్జీ ఇక్కడ నుంచి చూడండి, బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఏ కావాలి అంటే ఇందాక చెప్పాను కదా, ఏతో మల్టిప్లై చేయడమే. బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1.2 ఇంటూ 34. ఈ ఏ ఇటు షిఫ్ట్ అవుతుంది, రెండు ఏలు కన్ఫ్యూజ్ అయిపోకండి. ఈ ఏ అటామిక్ మాస్ నెంబర్ ఆఫ్ ఏ 34 ఇటు షిఫ్ట్ అయింది. నెక్స్ట్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ బి మాత్రమే కావాలి, ఈ ఏ ఇటు షిఫ్ట్ అవుతుంది. 1.8 ఇంటూ దీని ఏ ఎంత 26. దట్స్ ఇట్. సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో 1.2 ఇంటూ 34 మైనస్ 1.8 ఇంటూ 26. దట్స్ ఇట్. ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్, assume that protons and neutrons have equal masses. Protons ki neutrons ki equal masses ఉన్నాయి. Mass of a nucleon is 1.6 10 power minus 27 kg. సరే, జాగ్రత్తగా చదవండి, ఆన్సర్ చెప్పండి. ఇది ఆన్సర్ చెయ్యాలి అమ్మా. అప్రాక్సిమేట్ రేషియో ఆఫ్ న్యూక్లియర్ డెన్సిటీ ఆఫ్ వాటర్ డెన్సిటీకి న్యూక్లియర్ డెన్సిటీకి వాల్యూ ఎంత అని అడిగారు. ఓకే, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారమ్మా, ఆల్ ఇన్ వన్ షార్ట్స్. ఎడిటింగ్ జరగాలి, అప్లోడ్ చేస్తారు. జస్ట్ వెయిట్, కొంచెం ఓపిక పట్టండి. మాస్ ఆఫ్ న్యూక్లియాన్ ఇచ్చేశారు. ఓకే, అండ్ రేడియస్ ఆఫ్ న్యూక్లియస్ ఇచ్చేశారు. ఇది 1:1 కాదు. ఓకే, దీనికి డెన్సిటీ ఆఫ్ వాటర్ కి రేషియో అడిగారు. మనకి డెన్సిటీ ఆఫ్ న్యూక్లియాన్ అంటే మాస్ ఆఫ్ న్యూక్లియాన్ బై వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియాన్, రైట్? మాస్ ఆఫ్ న్యూక్లియాన్ బై వాల్యూమ్ ఆఫ్ న్యూక్లియాన్. మాస్ ఆఫ్ న్యూక్లియాన్, రేడియస్ ఇచ్చారు, వాల్యూమ్ ఇవ్వలేదు. సో మాస్ ఎంత 1.6 ఇంటూ 10 పవర్ మైనస్ 27 బై వాల్యూమ్ ఎంత 4/3 పై ఆర్ క్యూబ్. 1.5 ఇంటూ 10 పవర్ మైనస్ 15. ఏ క్యాన్సిల్ అయిపోతాయి, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఏ క్యాన్సిల్ అయిపోతుంది మనకి. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు డెన్సిటీ ఆఫ్ న్యూక్లియాన్ వస్తుంది. అప్పుడు డెన్సిటీ ఆఫ్ న్యూక్లియాన్ కి డెన్సిటీ ఆఫ్ వాటర్ కి రేషియో అడిగారు. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత, ఎవరికైనా ఐడియా ఉందా లేదా? డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎవరికైనా ఐడియా ఉందా లేదా? డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 ఇంటూ 10⁻³ kg per meter cube. బికాస్ ఇవన్నీ SI యూనిట్స్ లో ఉన్నాయి కదా. సో వాటర్ ఎంత అంటే 1 ఇంటూ 10⁻³ kg per meter cube. ఇది సాల్వ్ చేయండి, బై చేయండి, అప్పుడు ఎన్ వాల్యూ వస్తుంది మీకు. క్లియర్? సో ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. డెన్సిటీ కనిపించింది కదా అని చెప్పి ఆవేశంగా 1:1 పెట్టకూడదు. డెన్సిటీ కనిపించింది కదా అని ఆవేశంగా 1:1 పెట్టకూడదు. రేషియో ఆఫ్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియాన్ కి వాటర్ కి అడిగారు. సో డిఫరెంట్ అన్నమాట. ద ఎనర్జీ రిలీజ్డ్ పర్ ఫిజన్ of nucleus of 240x is 200 MeV. Energy released of all the atoms in 120 grams of pure. ఇక్కడ మీరు కొంచెం ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ మోడల్ ఈవెన్ ఐపీఈలో కూడా ఉంటుంది. 1 గ్రామ్ ఆఫ్ యురేనియం ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఐపీఈలో కూడా ఉంటాయి. 120 grams లో ఉన్న అన్ని ఆటమ్స్ ఎంత ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అని అడుగుతున్నాడు. 120 grams లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? ఒక్కొక్క ఆటమ్ 200 MeV ప్రొడ్యూస్ చేస్తే 240 మన కోసమే ఇచ్చాడు చూడండి. సో మనం ప్రాబ్లమ్ని ఎలా చేయాలి? వెరీ సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా ఆలోచించండి. ఈ X240లో ఒక్కొక్క ఆటమ్ 200 MeV ప్రొడ్యూస్ చేసింది. 120 grams లో ఎన్ని ఆటమ్స్ ఉంటే అవన్నీ ఇంటూ 200 MeV చేయాలా? సో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి ఎలా తెలుస్తుంది? ఎన్ని ఆటమ్స్ ఉంటాయి ఎలా తెలుస్తుంది? మనకి నంబర్ ఆఫ్ మోల్స్ ఇంటూ 6.023 కదా. సో 6.023 ఇంటూ 10⁻23 బై 240 చేస్తే నాకు నంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయా రావా? నంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. నంబర్ ఆఫ్ మోల్స్, దీనిని మళ్ళీ ఇంటూ 120 చేయండి. యాక్చువల్గా 120 బై 240 చేస్తే నంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. 1 మోల్లో 6.023 ఇంటూ 10⁻23 ఉంటే మీకు అర్థమవుతుందా?
మళ్ళీ చెప్పనా ఒక్కసారి చూడండి. 1 మోల్లో 6.023 ఇంటూ 10^23 నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అప్పుడు 240 n ఇస్ ఈక్వల్ టు మోల్స్, నెంబర్ ఆఫ్ మోల్స్ 240 కాదు 120/240 కదా, స్మాల్ m బై క్యాపిటల్ M. ఇది చెయ్యండి 12 10 టైమ్స్ 12 20 టైమ్స్, సో 1/2. n ఎంత వచ్చింది మనకి 1/2. నేను కరెక్టే చేస్తున్నానా? స్మాల్ m బై క్యాపిటల్ M కదా, స్మాల్ m 120 grams. ఎస్ కరెక్ట్ ఉంది. సో n ఇస్ ఈక్వల్ టు 1/2 వచ్చిందా? ఇప్పుడు ఈ n ని దీంతో కదా మల్టిప్లై చేయాలి. n మోల్స్లో n ఉంటుంది, అదే నేను ఇక్కడ చేస్తున్నాను. ఇంటూ 200 చేసేయండి డైరెక్ట్గా. టోటల్ ఎనర్జీ వచ్చేసిందా రాలేదా? ఇంటూ 200 చేసేయండి డైరెక్ట్గా, టోటల్ ఎనర్జీ వచ్చేస్తుంది మీకు. సో ఇది 1 టైమ్స్, ఇది 2 టైమ్స్, 200 టైమ్స్. సో మనకి ఆన్సర్ 6 × 10^23 తీసుకోమన్నాడు. అవగాడ్రో నంబర్ చూడండి 6 × 10^23. మిగతా అదంతా అవసరం లేదు, బికాజ్ ఇది ఇంటీజర్ టైప్ కదా. ఇంటీజర్ టైప్లో ఖచ్చితంగా వాళ్ళు ఏది ఇస్తే అదే తీసుకోవాలి ఇంటీజర్ టైప్లో. సో 6 × 10^23 ఈ రెండు పోయాయి. సో మనకి ఎంత వచ్చింది? 6 చూడండి 6 × 10^25. సో ఆన్సర్ ఎంత? 6 అన్నమాట. అర్థమైందా? కొంచెం మీకు కెమిస్ట్రీ ఐడియా ఉంటే ఇది క్లియర్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ అబ్బా చూడండి, మొత్తం 3 ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్. నేనేం చెప్పా? ఖచ్చితంగా వచ్చి తీరేది అని చెప్పానా లేదా? 2023లో వచ్చింది, 2020లో వచ్చింది, 2019లో వచ్చింది, 2022లో 21లో కూడా వచ్చింది. నేను ఇంకా పెట్టలేదు ఇక్కడ, బట్ వీటన్నిటికీ ఆన్సర్ ఏంటి చూడండి అమ్మా. డెన్సిటీ ఆఫ్ ఆక్సిజన్ హీలియం ఆన్సర్ ఏంటి? 1:1 కాదా? రేడియస్ r ఇచ్చారు, మాస్ నంబర్ కెన్ బి ఎస్టిమేటెడ్, మాస్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్, మాస్ డెన్సిటీ ఆఫ్ న్యూక్లియస్ ఈజ్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ 10^17 kg/m³. రేషియో ఆఫ్ మాస్ డెన్సిటీస్ 1. 3 ఒకటేనమ్మా. మీరు ఒక్కసారి చదవండి క్వశ్చన్స్, 3 ఒక్కటే ఆన్సర్. 3 సేమ్ కాన్సెప్ట్ మీద బేస్ అయి ఉన్నాయి. నెక్స్ట్ న్యూక్లియస్ డిసింటిగ్రేట్స్, ఇది కూడా 2023నే, into 2 smaller parts which have their velocities ratios 3:2. ఒక న్యూక్లియై డిసింటిగ్రేట్ అయింది, వాటి వెలాసిటీస్. సో వెలాసిటీస్ రేషియో v1/v2 is equal to 3/2. ద రేషియో ఆఫ్ దేర్ న్యూక్లియర్ సైజ్ విల్ బి, న్యూక్లియర్ సైజ్ అంటే ఏంటి? న్యూక్లియర్ సైజ్ అంటే ఏంటి? r1/r2. ఇందాక చెప్పుకున్నాం గుర్తుందా? v1/v2 is equal to r1/r2 హోల్ క్యూబ్. గుర్తుందా లేదా? r2/r1 కదా, సారీ r2/r1 రివర్స్ అవుతుంది, r2/r1 అంటే ఆన్సర్ వచ్చేసింది కదా, ఆప్షన్ 2. ఆన్సర్ ఏంటి? 2. ఇంటీజర్ టైప్ క్వశ్చన్ చూసుకోండి, ఆల్రెడీ ఇది మనం చెప్పేసాం. నెక్స్ట్ ఇది హోంవర్క్ ఇస్తాను, బికాజ్ యూ కెన్ రీడ్ అండ్ తీరిగ్గా చదువుకుని మీరు రాసుకోవచ్చు, కాబట్టి టేక్ దిస్ యాజ్ హోంవర్క్. కీ నేను ఎలాగూ ప్రొవైడ్ చేస్తాను, ఇది కూడా టేక్ దిస్ యాజ్ హోంవర్క్. థియరీ బిట్స్ అన్ని హోంవర్క్ ఇస్తాను, తీరిగ్గా చదువుకోండి. మాస్ నంబర్స్ ఆఫ్ 2 న్యూక్లియై ఆర్ ఇన్ ద రేషియో 4:3. దేర్ న్యూక్లియర్ డెన్సిటీస్ విల్ బి, మళ్ళీ వచ్చింది 2022లో, చెప్పానా? ప్రతి ఇయర్ వస్తుంది బిట్, తెలిసిందా లేదా? ఇప్పటికైనా క్రీమీ లేయర్ ఏమైనా సర్టిఫికేట్ పెట్టాలా? ఎస్, క్రీమీ లేయర్ అంటే నాకు అర్థం కాలేదు. ఓబీసీ క్రీమీ లేయర్ అంటే ఇప్పుడు సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదమ్మా. క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైనా ఉంది అంటే January 24 కల్లా రెడీ చేసి పెట్టుకోండి. ఓకే అమ్మ, మెయిన్స్ బ్యాచ్ చెప్తున్నాను నాన్న, అశోక్ కుమార్. నెక్స్ట్ ఓకే, ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, కొంచెం మోడిఫికేషన్ అవసరమైన, కొంచెం ఆలోచించాల్సింది అంతే. దేనికి ln r/r0, ln a, ln r/r0 కి ln a కి రావాలి. వెరీ సింపుల్, వి నో దట్ r is equal to r0 a power 1/3. r/r0 కావాలి, ట్రాన్స్పోజ్ చెయ్యండి, రెండు వైపులా ln తీసుకోండి. r/r0 is equal to ln, ఇక్కడ 1/3 వస్తుంది a.
అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ఏం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఆబ్వియస్ గా 2 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ln r by r naught ఈజ్ ఈక్వల్ టు 1/3 కాన్స్టెంట్ కదా, అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో ద స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్. చూడండి క్వశ్చన్స్ ఈజీగానే ఉన్నాయి కానీ చూస్తే భయపడేలాగా ఉంటాయి అన్నమాట. ఎన్టీఏ వాడి టెక్నిక్కే అది, ఎన్టీఏ వాడి టెక్నిక్కే అదన్నమాట. మాకు అరే దీక్షిత ఓన్లీ ఎంసెట్ వాళ్ళ కోసమే కదా, ఇందాక గంట క్రితం క్లాస్ చెప్పాను. అన్స్టాపబుల్ 2.0 దీక్షిత స్పెషల్లీ ఫర్ యూ, ఓన్లీ ఎంసెట్ వాళ్ళ కోసం అన్స్టాపబుల్ 2.0 చెప్తున్నాను. గంట క్రితమే ఓన్లీ ఎంసెట్ వాళ్ళకి క్లాస్ అయిపోయింది. 9 o'clockకి జేఈ మెయిన్ స్టార్ట్ చేశాను. సో నేను జేఈకి సెపరేట్గా ఎంసెట్కి సెపరేట్గా క్లాసెస్ చెప్తున్నాను. సో దీక్షిత అన్స్టాపబుల్ 2.0 ఈజ్ ఫర్ ద ఎంసెట్ బ్యాచ్. నేను కూడా స్పెషల్గానే ఎంసెట్ వాళ్ళకి చెప్తున్నాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్పెషల్లీ ఎంసెట్కి జరుగుతోంది అన్స్టాపబుల్ 2.0. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ స్పెషల్లీ ఫర్ ఎంసెట్ అన్స్టాపబుల్ 2.0. ప్లీజ్ నోట్ డౌన్ యువర్ ఆనర్. నెక్స్ట్ ప్రోటాన్ అండ్ ఆల్ఫా పార్టికల్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఒకటి ప్రోటాన్, ఒకటి ఆల్ఫా పార్టికల్. హ్యావింగ్ కైనెటిక్ ఎనర్జీస్ కేపీ కే ఆల్ఫా. ఓకే. ఎంటర్ ఇంటూ ఎ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్ టు ఇట్. ఎప్పుడైతే ఒక చార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఎంటర్ అవుతుందో, మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. ఎవరికైనా గుర్తుందా ఈ డయాగ్రామ్? మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం లో చెప్పాను. ఒక చార్జ్ క్యూ అనే చార్జ్ ఎంటర్ అయితే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఎంటర్ అయితే ఇట్ విల్ టేక్ సర్క్యులర్ పాత్. ఆ సర్క్యులర్ పాత్ యొక్క రేడియస్ కి ఫార్ములా mv/qb. అయితే మనకి కైనెటిక్ ఎనర్జీస్ ఇచ్చారు. సో కైనెటిక్ ఎనర్జీ టర్మ్స్ లో రాసుకోవాలి అంటే r is equal to √2mk/qb. ఎంతమందికి ఈ ఫార్ములా వెలిగింది? నా ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. ఏజే గేమింగ్, నా ఫేవరెట్ సాంగ్స్ చాలా ఉన్నాయి. నీ సేతల్లో ఉంది చాలా బాగుంటుంది కదా. అదేంటి? సిగ్గు ముల్లుగప్పి రంగులీనుతున్న లోకమంత పెద్ద నాటకమే, కంచికి నీ కథ తెలియకనే సాగే పయనం, నువ్వు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి పట్టిపోతుంటే కంచికి నీ కథలే దూరం, నీ సేతల్లో ఉంది సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా, రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా, ఓ ఆటు పోటు గుండె లోతుల్లోనా సాగేనా. ఈ పాట మంచి ఇన్స్పిరేషనల్ సాంగ్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న మీ సిచ్యువేషన్ కూడా ఇదే కదా. మీకు చాలా కంచికి దూరం అంటే మీ జేఈ మెయిన్స్ అనే కంచి అంటే గోల్ అనమాట. మీ గోల్కి మీరు దూరం అయిపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ రేపేటవునో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. లిరిక్స్ సడన్ గా గుర్తు రాలేదు. అరే నా స్వీట్ వాయిస్, ఇప్పుడే వాయిస్ పోగొట్టుకుని ఉన్నాను. ఇంకా వాయిస్ రానివ్వండి, ధనాధన్ బోల్డ్ సాంగ్స్ పాడుకుందాం. ఓకే, బట్ ఈ సాంగ్స్ నీ చేతల్లో ఉన్నది నువ్వే మార్చుకోవాలి. నీ చేతల్లో ఉన్నది నువ్వే మార్చుకోవాలి. నీ చేతుల్లో ఉన్నది ఎలా మార్చుకుంటాం? అరగదీసి మార్చుకోవాలన్నమాట. ఓకే, సో అంత హార్డ్ వర్క్ చేయాలి. ఎనీవే, ఇది ఎంతమందికి గుర్తొచ్చింది ఫార్ములా? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోకి చార్జ్ పర్పెండిక్యులర్ గా ఎంటర్ అయ్యింది అంటే ఎంతమందికి గుర్తొచ్చింది? క్వశ్చన్ ఏమడిగారు? రేడియై ఆఫ్ ట్రాజెక్టరీ ఆఫ్ ప్రోటాన్ టు దట్ ఆఫ్ ఆల్ఫా. గివెన్ రేడియై ఆఫ్ ప్రోటాన్ టు దట్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ 2/1 kp/k ఆల్ఫా అడుగుతున్నారు. ఇందులో నేను మొత్తం ఫిజిక్స్ అంతటికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి చెప్పాను. మొత్తం ఫిజిక్స్ అంతటికి గుర్తుపెట్టుకోవాల్సింది, చార్జ్ ఆన్ ప్రోటాన్ Q అయితే చార్జ్ ఆన్ ఆల్ఫా పార్టికల్ 2Q, మాస్ ఆఫ్ ప్రోటాన్ M అయితే
మాస్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ 4m. ఎంతమందికి గుర్తుంది? సో ఇక్కడ నుంచి K వాల్యూ రాసుకోండి. KP బై K ఆల్ఫాని ఎలా రాస్తాను చూడండి. KP బై K ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ R డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి RP బై R ఆల్ఫా హోల్ స్క్వేర్, బికాస్ స్క్వేర్ చేయాలి కదా, చూపిస్తాను చూడండి. R స్క్వేర్ QB బై 2m ఈజ్ ఈక్వల్ టు K ట్రాన్స్పోజ్ చేస్తే. సో దాన్ని బట్టి రాస్తున్నాను చూడండి. ఇంటూ QP, ఎస్ QP రివర్స్ అవుతుంది కదా, ఇది ఇక్కడికి వచ్చింది. QP బై Q ఆల్ఫా ఇంటూ B కాన్స్టెంట్ 2 కాన్స్టెంట్, మాస్ రెసిప్రోకల్ అవుతుంది. మాస్ ఆఫ్ ఆల్ఫా బై మాస్ ఆఫ్ ప్రోటాన్. సబ్స్టిట్యూట్ చేయండి, మీరే ఓన్గా చేయండి. ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్. నెక్స్ట్, ఏది హోంవర్క్ కాదు, నేను మెథడ్ చెప్తాను, మిగతాది మీరే చేయాల్సిందే. దట్స్ ఇట్. ఎవరో నన్ను లుకింగ్ బ్యూటిఫుల్ అన్నారు. వెరీ గుడ్ మృదుల, థ్యాంక్ యూ సో మచ్. కడుపు నిండిపోయింది. నెక్స్ట్, an unstable heavy nucleus at rest breaks into 2 nuclei which move away with velocities in the ratio 8:27. The ratio of the radii of the nuclei. Radii ki velocity ki malli ochindi chusara. Repeated model దేని మీద డిపెండ్ అయ్యింది? ఒకసారి మీరు గివెన్ ఇన్ఫర్మేషన్ ని రాసుకోండి అమ్మా. ప్రతిదానికి దేనికి రిలేషన్ అడిగాడు? వెలాసిటీకి రేడియస్కి, వెలాసిటీకి రేడియస్కి v1 బై v2 ఇజ్ ఈక్వల్ టు r2 బై r1 హోల్ క్యూబ్ రాసుకున్నామా లేదా? r2 బై r1 హోల్ పవర్ 1/3 కదా. సో 8/27 అంటే 3/2 అవుతుంది, అంతే కదా. v1 బై v2 r2 బై r1, r2 బై r1 ఇస్ 2/3. సో ఆన్సర్ మనకి ఏమిచ్చారు? రేడియై ఆఫ్ న్యూక్లియై అడిగారు. రేడియై ఆఫ్ న్యూక్లియై అంటే r2 బై r1 ఇజ్ ఈక్వల్ టు v1 బై v2 హోల్ పవర్ 1/3. సో v1 బై v2 అంటే 8/27 హోల్ పవర్ 1/3. ఆన్సర్ 2/3. అబ్బా సూపర్, 2/3 ఆప్షన్ 2 రాంగ్. నువ్వు r2 బై r1 చేసావు, క్వశ్చన్ లో r1 బై r2 అడిగాడు, 3/2. మనలాంటి వాళ్ళ కోసమే రెండు ఉంటాయి అనమాట. 3/2 ఉంటుంది, 2/3 ఉంటుంది. మనం సగం చేసి అబ్బా సూపర్ అమ్మ నాకు ఆన్సర్ వచ్చింది అని పెట్టేస్తాం. బయటకు వచ్చిన తర్వాత కీ 2 కాదా 3నా అయ్యయ్యో అనిపిస్తుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా పెట్టండి. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, Q వాల్యూ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రొజెక్టైల్ KP ఆర్ రిలేటెడ్. ఏమొస్తుందమ్మా? KP ప్లస్ Q ఇస్ గ్రేటర్ దాన్ 0 కదా, బికాస్ Q అనేది ఏంటి? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ కాదు, P అంటే ఒకసారి చూడండి. అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ప్రొజెక్టైల్ పార్టికల్. ఓకే, KPR ప్రొజెక్టైల్ పార్టికల్ అనేది ప్రోడక్ట్ సైడ్ ఉంటుంది, రియాక్టెంట్ సైడ్. ప్రోడక్ట్ సైడ్ మైనస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్, ఇది మనకి. ఓకే, ప్రొజెక్టైల్ పార్టికల్ ఎప్పుడు కూడా రియాక్టెంట్ సైడ్ ఉంటుందమ్మా, బికాస్ ఒక న్యూక్లియస్ ఉంది, దీనిని ఒక పార్టికల్ తో బొంబార్డ్ చేశారు. ఇది ప్రొజెక్టైల్ పార్టికల్ అనుకోండి. P అనే పార్టికల్ తో దీనిని హిట్ చేశారు. హిట్ చేస్తే అప్పుడు మనకి ప్రోడక్ట్ అనేది ఫామ్ అయ్యింది. అన్ని Pలే ఉన్నాయని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక న్యూక్లియై ఉంది, దానిని ఒక పార్టికల్ తో బొంబార్డ్ చేశారు, హిట్ చేశారు. ఇది కదా మన ప్రొజెక్టైల్ పార్టికల్. ఎటువైపు ఉంటుంది? రియాక్టెంట్ సైడ్ ఉంటుంది. సో Q ప్లస్ K రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు KP. ఇక్కడ చూసి కన్ఫ్యూజ్ అయిపోకండి. ప్రొడక్ట్స్, రియాక్టెంట్స్, ఇది ప్రొడక్ట్స్. మన KP ఎవరి సైడ్ ఉంటుంది? రియాక్టెంట్ సైడ్ ఉంటుంది. సో Q ప్లస్ KP ఈజ్ గ్రేటర్ దాన్ 0. మన ప్రొజెక్టైల్ పార్టికల్ రియాక్టెంట్ సైడ్ ఉంటుంది. రియాక్టెంట్ సైడే రాసుకున్నాను కాబట్టి KR ప్లేస్ లో జస్ట్ సింపుల్ గా KP రాస్తాను. సో గ్రేటర్ దాన్ 0 ఉంటుందమ్మా, ఆప్షన్ 4. నెక్స్ట్, nucleus A having mass number 220 and binding energy per nucleon. It splits into 2 fragments B and C. Masses ఉన్నాయి, binding energy of B and C are 6.4 MeV per nucleon. మళ్ళీ కూడా per nucleon ఇచ్చారు చూసుకోండి. ఎనర్జీ Q రిలీజ్డ్ per fission will be. చేయగలరా లేదా?
ఎనర్జీ రిలీజ్డ్ పర్ ఫిషన్ విల్ బి. ఈ ప్రాబ్లం హోంవర్క్ ఇవ్వనా, చేస్తారా? జస్ట్ ఎనర్జీ రిలీజ్డ్ కావాలి అంటే బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. ప్రోడక్ట్స్ అంటే బి అండ్ సి, రియాక్టెంట్ అంటే ఏ. సో బైండింగ్ ఎనర్జీ కావాలి కానీ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కాదు, మల్టిప్లై చేయడమే. ఈ రెండు ఏమేమి ఉన్నాయి, ఒకటి 105 ఒకటి 115, రెండిటికి 6.4. సో 105 ప్లస్ 115 ఇంటూ 6.4 మైనస్ అదంతుంది 220 ఇంటూ 5.6. చేస్తారా లేదా? వెరీ సింపుల్ కదా, చేసేయండి. నెక్స్ట్, a nucleus with mass number 184 initially at rest emits alpha particle. కొంచెం ట్రికీ క్వశ్చన్. ఒక న్యూక్లియస్ ఉంది, దీని మాస్ నంబర్ 184 m అనుకుందాం. ఇది స్ప్లిట్ అయిపోయింది, దీనిలో నుంచి ఒక ఆల్ఫా పార్టికల్ బయటకు వచ్చేసింది. ఆల్ఫా పార్టికల్ అంటే మాస్ ఎంత ఉంటుంది, 4. అంటే 180లో నుంచి 4 బయటకు వచ్చేసింది అంటే మిగతాది ఏమవుతుంది, 180 m అనుకోండి, ఒక మాస్ m అనుకోండి. ఖచ్చితంగా ఒకటి స్ప్లిట్ అయ్యి 2 ముక్కలు అయ్యింది అంటే దానికి 2 వెలాసిటీస్ ఉంటాయి. ఇది v1 వెలాసిటీతో వెళ్తే ఇది v2 వెలాసిటీతో వెళ్తుంది. అండ్ స్ప్లిట్టింగ్ అనగానే వెంటనే మనకి మైండ్లోకి రావాలి P1, ఇది 1 అనుకోండి, ఇది 2 అనుకోండి. P1 ప్లస్ P2 ఈజ్ ఈక్వల్ టు 0 బికాస్ ఇది ఇనిషియల్లీ రెస్ట్లో ఉంటుంది కాబట్టి. సో P1 ఈజ్ ఈక్వల్ టు P2 రాసుకోవచ్చు. అంటే 180m ఇంటూ V2 ఈజ్ ఈక్వల్ టు 4m ఇంటూ V1. సో V2 ఈజ్ ఈక్వల్ టు 4m బై 180. 180m క్యాన్సిల్ చేసుకోండి మీరు, ఇంటూ V1. ఇది పక్కన పెట్టుకోండి. ఎందుకు అంటే మనకి క్యాలిక్యులేట్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అని అడిగారు. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ కూడా కన్జర్వేషన్ వేస్తాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 180m మిగిలింది, ఇది ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ అంటే గివెన్ బైండింగ్ ఎనర్జీ 5.5 MeV రాసేసుకోవచ్చు. 5.5 MeV. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే ½ mv², ½ m ఇంటూ 4m ఇంటూ v1 స్క్వేర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ దిస్ ½ ఇంటూ 180m ఇంటూ v2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5.5. నాకు v1 మాత్రమే కావాలి. సో v2ని v1లోకి కన్వర్ట్ చేస్తాను. ½ ఇంటూ 4m ఇంటూ v1 స్క్వేర్ ప్లస్ ½ ఇంటూ 180m ఇంటూ v2 స్క్వేర్ ప్లేస్లో 4m బై 180m v1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5.5. ఇప్పుడు ఈజీ, ½ 4m v1 స్క్వేర్ కామన్ తీసేయండి. ½ 4m v1 స్క్వేర్ కామన్ తీసేస్తే 1 ప్లస్ ½ 4m v1 స్క్వేర్ పోయింది. 180 క్యాన్సిల్ అయిపోయినా 4m స్క్వేర్లో ఒక 4m ఉంది, ఒక 180m ఉంది, v1 స్క్వేర్ వెళ్ళిపోయింది కదా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 5.5. ఇదే కదా కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే, అవునా కాదా? కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ అంటే ఇదేనా కాదా? సో ఇది కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్. ఇవన్నీ ఇటు ట్రాన్స్పోజ్ చేసేసి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. దీక్షిత, ప్లేలిస్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు తెలుసు, కానీ మాకు టెక్నికల్ సపోర్ట్ లేరు. రీసెంట్గా ఒక ఆయన జాబ్ మానేయడం వల్ల టెక్నికల్ సపోర్ట్ రాగానే ప్లేలిస్ట్ సెర్చ్ చేయిస్తాను, బికాజ్ నాకు అంత టైం ఉండట్లేదు టెక్నికల్గా చేయడానికి. నెక్స్ట్, యు ఆర్ గివెన్ దట్ ఆఫ్ మాస్ ఆఫ్ లిథియం హీలియం 1H1 ఇచ్చారు. 20 grams ఆఫ్ Li ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 2He4. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పాను, రియాక్షన్ రాసుకోండి, ఈక్వేషన్ రాసుకోండి. Liలో నుంచి హీలియం వెళ్ళిపోయింది. ఓకే, Liలో నుంచి Liకి 1H1 అటాచ్ అవ్వడం వల్ల హీలియం బయటికి వెళ్ళిపోయింది. సో 3Li7 ప్లస్ 1H1 గివ్స్ రైస్ టు 2He4. బ్యాలెన్స్ అయ్యిందా లేదా చెక్ చేసుకోండి. 3 + 1 4 రావాలి, 7 + 1 8 రావాలి. అంటే దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సరిపోయిందా లేదా, బ్యాలెన్స్ అయిపోయిందా?
సరిపోయింది కదమ్మా. ఇప్పుడు రాసుకోండి ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. ప్రోడక్ట్ ఏంటి? 2 times ఆఫ్ హీలియం. సో 2 into హీలియంకి ఏమి ఇచ్చారు చూడండి అమ్మా, హీలియం మాస్ ఇచ్చారు, ఇంటూ C² చేసుకోవాలి మనం. ఓకే, ఇంటూ C² చేసుకోవాలి. సో మాస్ ఆఫ్ న్యూక్లియాన్ ఈజ్ 1 GeV/C². ఎనీవే, సో ఓకే. సో బైండింగ్ ఎనర్జీ కావాలి కదా, బైండింగ్ ఎనర్జీ కావాలి అంటే ఇంటూ C² చేసుకుంటే సరిపోతుంది. మాస్ రాసేసి, మాస్ ఎంత? హీలియం 4.0026 మైనస్ ఆ రెండింటిని యాడ్ చేయాలి 7.0160 ప్లస్ 1H1 కంతా 1.0079. దీని అంతటిని మళ్ళీ ఎనర్జీ కదా మనకు కావాల్సింది, C²తో కానీ MEVలో కావాలి, AMUలో ఉన్నాయి చూడండి, AMUలో ఉన్నాయి 931.5తో మల్టిప్లై చేయాలి, అప్పుడు నీకు MEVలో వస్తుంది. ఇక్కడతో ఆన్సర్ అయిపోయిందా అంటే అవ్వలేదు. డెల్టా E వచ్చిన తర్వాత 20 grams ఆఫ్ లిథియం మాత్రమే అడిగాడు. 20 grams ఆఫ్ లిథియం అంటే ఇందాక ఏం చెప్పాను గుర్తుందా? 20 by లిథియంకి ఎంత? 7 into 6.023 into 10⁻23 ఇంటూ ఈ డెల్టా E చేయాలి. ఇక్కడ ఏమొచ్చిందో అది 120 grams చేసాం ఇందాక గుర్తుందా? సేమ్ మోడల్. క్లియర్? కంటిన్యూ చేసేయండి. నెక్స్ట్, ఫైండ్ ద బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. 50 SN 120 మాస్ ఆఫ్ ప్రోటాన్, మాస్ ఆఫ్ టిన్ న్యూక్లియస్ అన్ని ఇచ్చేసారు. విల్ యూ డూ దిస్ as homework? ఓన్లీ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఫైండ్ అవుట్ చేయాలి. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్. వెరీ సింపుల్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 7 హోంవర్క్ ఇచ్చైనా చేస్తారా? ఫస్ట్ బైండింగ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయండి. ఆ తర్వాత బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ చెయ్యాలి. బైండింగ్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ చెయ్యాలి. సో బైండింగ్ ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఈ క్వశ్చన్ రాసుకోవడమే. బైండింగ్ ఎనర్జీ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే డెల్టా M ఇంటూ 931.5, డెల్టా M ఇంటూ 931.5. డెల్టా M ఎంత? టిన్ని మాస్ ఆఫ్ ప్రోటాన్స్, మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉన్నాయి చూడండి. సో మనం బైండింగ్ ఎనర్జీ ఏ ఫార్ములా వాడాలి ఇక్కడ? Z ఇంటూ మాస్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ A మైనస్ Z ఇంటూ మాస్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ క్యాపిటల్ M ఇంటూ 931.5 ఇంటూ 931.5. ఇది చేస్తే బైండింగ్ ఎనర్జీ వస్తుంది. Z ఎంత? 50. A మైనస్ Z ఎంత? 120 మైనస్ 50. ఓకే, సో క్యాపిటల్ M గివెన్. క్యాపిటల్ M ఇది, దిస్ ఈస్ క్యాపిటల్ M అమ్మ, ఇది క్యాపిటల్ M. చేసేయండి. ఇది మాస్ ఆఫ్ ప్రోటాన్ ఉంది, మాస్ ఆఫ్ న్యూట్రాన్ ఉంది. A మైనస్ Z చేయడం వచ్చు కదా. Z ఎంత రాసుకోవాలి? 50. A మైనస్ Z అంటే 120 మైనస్ 50. చేసేయండి ప్రాబ్లం. గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్. నెక్స్ట్, in a reactor 2 kg of 92 fuel, సేమ్ రిపీటెడ్ మోడల్ 200 MeV. చూడండి N వాల్యూ కూడా ఇచ్చారు. ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆనంద్ ఏం క్వశ్చన్ అడిగావమ్మా? సో ఫస్ట్ రిపీటెడ్ మోడల్ చూడండి అమ్మా, హైలీ రిపీటెడ్ మోడల్. ఇందులో ఏం చెయ్యాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ని గ్రామ్స్ చూడండి అమ్మా, 30 days కూడా ఉంది. రిలీజ్డ్ పర్ ఫిషన్ 2 kg అని ఇచ్చారు. సో 2 kg అని ఇచ్చారు కాబట్టి మనం ఎలా రాయాలి? రిలేషన్ 2/235 చేస్తే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తాయి. ఇంటూ 6.023 ఇంటూ 10⁻23 చేస్తే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ వస్తాయి. దానిని ఇంటూ 200 చెయ్యాలి. అయితే ఇందులో ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కన్వర్ట్ చేయమనుంది. ప్లస్ 30 days అని కూడా ఉంది చూడండి అమ్మా, ఇక్కడ 30 days. ఇదొక ట్విస్ట్. 30 days ని సెకండ్ లోకి మార్చుకోవాలి. సో 30 ఇంటూ 24 ఇంటూ 60 ఇంటూ 60. అలాగే ఎలక్ట్రాన్ వోల్ట్స్ లో కూడా కన్వర్ట్ చేయాలి, బికాజ్ ఆన్సర్ వాట్స్ లో కావాలి కాబట్టి ఆన్సర్
వాట్స్లో కావాలి కాబట్టి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కూడా కన్వర్ట్ చెయ్యాలి. ఈ పీవైక్యూస్ చేస్తే వన్ క్వశ్చన్ అమ్మ 4 మార్క్స్ వస్తాయి. ఈ లెసన్లో పీవైక్యూ చేస్తే 4 మార్క్స్ వస్తాయి. కన్సిడర్ న్యూక్లియర్ ఫిషన్, ఆల్రెడీ రియాక్షన్ ఇచ్చేసారు. అబ్బబ్బబ్బబ్బా సూపర్. ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్. న్యూక్లియర్ రియాక్షన్ ఇచ్చేసారమ్మా. ఇందులో మీరు ఏం చేయాలి? డెల్టా ఈ ఈజ్ ఈక్వల్ టు బైండింగ్ ఎనర్జీ ఆఫ్ ప్రోడక్ట్స్ మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఓకే, పర్ న్యూక్లియాన్ ఇచ్చారు. సో మీరు చేస్తారా? పర్ న్యూక్లియాన్ ఇచ్చారు కదమ్మా. ఎన్ఈకి, హెచ్ఈకి, C12కి వరుసగా ఉన్నాయి చూసుకోండి. ఓకే, బై ఇంటూ మల్టిప్లై చేస్తే అయిపోతుంది. ప్రోడక్ట్స్ ఏమున్నాయి? 2 times ఆఫ్ He4 ఉంది చూసుకోండి. ప్రోడక్ట్స్ 2 times ఆఫ్ He4 ఉంది. 2 ఇంటూ హీలియంకి ఎంతమ్మా? 7.07 ఇంటూ 4. మరి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ కదా, ఇంటూ ఏ చేయాలి. ప్లస్ ఇంకెవరున్నారు? C12 ఉంది. C12 ఒకటే ఉంది. సో C12కి ఎవరు? 7.86 ఇంటూ 12 మైనస్ బైండింగ్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఎన్ఈకి ఎంతమ్మా? ఎన్ఈకి 8.03 ఇంటూ ఎన్ఈకి ఎంత? 20. దట్స్ ఇట్. ఇది సాల్వ్ చేయడమే. క్లియర్? నెక్స్ట్. ఓకే, కీ కూడా ప్రొవైడ్ చేశాను, మీరు కీ చెక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఎందుకంటే నేను ఫుల్గా సాల్వ్ చేయలేదు కాబట్టి మీరు కీ చెక్ చేసుకోవచ్చు. దీనికి మొత్తం పీడిఎఫ్ అంతా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ లింక్, క్యూఆర్ కోడ్, సో ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్ మనకి డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ నేను సెండ్ చేస్తాను. రేపు సెమీ కండక్టర్ డివైజెస్ మర్చిపోకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, చిల్, కూల్గా ఉండండి, కాన్ఫిడెంట్గా ప్రాక్టీస్ చేయండి.